ఇక ఇప్పుడు కొత్త చాప్టర్ ఏంటి అంటే వార్తలు రకాలు. వార్తలు వివిధ రకాలు వైవిధ్యభరితమైన వార్తలు. ఎవరైనా వార్త అంటే ఏంటి? వార్త అని నిర్వచనం చెప్పుకున్నప్పటి నుంచి కూడా కామన్‌గా నిర్వచనం తీసుకురావడం ఎందుకు కష్టమైంది అంటే వార్తలు వైవిధ్యభరితంగా ఉండడం వల్లనే. వార్తలు విభిన్నంగా ఉంటాయి గనక, అనేక రకాలుగా ఉంటాయి గనక ఒక నిర్వచనం చెప్పడం కష్టమయ్యి, అత్యధికులు అభిప్రాయపడినటువంటి వాళ్ళకి సామీప్యత ఆహ్, ఉండేలాగా, సమగ్రత ఉండేలాగా, దాన్నొక కాంప్రిహెన్సివ్‌గా డిఫైన్ చేయాలన్నప్పుడు కొత్తదైన సమాచారం ఏదైనా ఆసక్తి కలిగిస్తూ, ప్రయోజనకరంగా ఉంటే అది వార్త అని మనం స్థూలంగా నిర్వచిస్తాం. అటువంటి టైంలో వార్తలన్నీ ఒకే రకంగా ఉంటాయా? అంటే అది మొనోటనస్. ఒకే రకంగా ఉంటే ఎవరికీ చదవాలనే ఆసక్తి కూడా కలగదు. వినాలనే ఆసక్తి, టెలివిజన్‌లో చూడాలనే ఆసక్తి ఉండదు. సమాజం ఎట్లా వైవిధ్యభరితమో సమాజంలో మానవ జీవన శైలిలో అనేక అంశాలు ఎంత వైవిధ్యంతోటి ఉంటాయో, వార్తలు గూడా అంతే వైవిధ్యంతోటి, అంతే వివిధ రకాలుగా, వివిధ రూపాలతోటి, వివిధ స్వరూప స్వభావాలతోటి, లక్షణాలతోటి, వివిధ ప్రాధాన్యతలతోటి వార్తలుంటాయి అనేది మనం మౌలికంగా గ్రహించాలి. గ్రహిస్తే అప్పుడు మనకు రకాలు తెలుస్తాయి. మనం మామూలుగా మాట్లాడుకున్న అకాడమిక్ మూసలో చెక్కినట్టుగా వెళ్ళకపోయినా, మనం స్థూలంగా మాట్లాడుకున్నా గూడా, మనం పేపర్ ఇప్పగానే అనేక వార్తలుంటాయి. రాజకీయ వార్తలుంటాయి, సామాజిక వార్తలుంటాయి, బిజినెస్ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు. ఒకరొకరి ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు ఆ ప్రాధాన్యత ఇచ్చి ఆ వార్తని చదువుతారు. అందరూ అన్ని వార్తల్ని సమానమైన పాళ్ళల్లో ప్రాధాన్యత ఇచ్చి చదవాలని ఎక్కడ లేదు. కొంతమంది స్పోర్ట్స్ ఇస్తారు. పేపర్ తీసుకోగానే కొంతమంది ఉర్దూ పేపర్ చదివినట్టు వెనక వైపు నుంచి చదువుకుంటూ వస్తారు. ఉర్దూ టెక్స్ట్ ఎట్లాగైతే వెనక నుంచి ఇట్లా ముందుకు సాగుతుందో అట్లా పేపర్ రాగానే వెనక్కి చూస్తాడు. ఎందుకంటే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది ఇండియా, పాకిస్తాన్. మరి ఏమైంది? ఎట్లా అనేది ఆసక్తి ఉంటది. ఇంకొకరు పేపర్ రాగానే టక్కున దాంట్లోంచి ఒక పిల్ల పేపర్‌ని బయటకు తీసి, మెయిన్ పేపర్ అక్కడ గిరాటేసేసి, ఆ పిల్ల పేపర్‌లోకెళ్ళిపోయి స్థానికంగా ఏముంది? మా జిల్లాలో, మా కడప జిల్లాలో ఏముంది? మా మెదక్ జిల్లాలో ఏముంది? అని స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది పొలిటికల్ వార్తలు, కొంతమంది ఇంటలెక్చువల్ కల్ట్ ఉంటది. వాళ్ళు ఎడిటోరియల్ పేజ్, ఎడిట్ పేజ్ తక్కువే దానికి ఆదరణ ఉండేది. సంఖ్యాపరంగా చూసినప్పుడు కొంతమంది దాని పట్ల ఆసక్తి చూపుతారు. ఇట్లా వార్తలు పఠితుల యొక్క ఆసక్తిని బట్టి, గ్రౌండ్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి చాలా రకాలుగా ఉంటాయి. అందుకు అట్లా విభిన్నమైనటువంటి వార్తల్ని ప్రెజెంట్ చేసే జర్నలిస్టులుగా మనకు వాటన్నిటి పట్ల ఒక అవగాహన, మౌలికమైన అవగాహన ఉండాలి. వార్తలు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? ఆహ్, దాంట్లో ఏ వార్తకి ఎట్లా సన్నద్ధం గావాలి? ఏ వార్తని ఎట్లా ప్రిపేర్ జేయాలి? ఎందుకంటే వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని క్యాటర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్‌లు ఎక్కడుంటాయి? వాళ్ళ అభిరుచి ఎక్కడుంటది? వాళ్ళ ఆసక్తి ఎక్కడుంటది? దేన్ని సాటిస్ఫై జేయాలి? అని నిరంతరం ఒక గమనశీలమైనటువంటి ఆలోచన ధోరణితో మనం ఉంటేనే మనం పాఠకుల యొక్క అవసరాలను తీర్చగలుగుతాం. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం సమాచారం ఇవ్వగలుగుతాం అనేది దీనికి బేసిస్. మనం ఇది ఎందుకు వార్తల రకాలు తెలుసుకోవాలి అనంటే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొదట్లో జర్నలిస్ట్ అనబడే వాడికి అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనే ఒక మూల సూత్రం ఉండేది. ఎందుకంటే పరిమితంగా రిపోర్టర్లు ఉండేవాళ్ళు. ఒక పత్రికకి ఇద్దరు, ముగ్గురు ముఖ్యమైన రిపోర్టర్లు ఉండేది. ఇంకా పరిధి విస్తరిస్తున్న కొద్దికి కంట్రిబ్యూటర్ వ్యవస్థని, స్ట్రింజర్స్ వ్యవస్థని తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో ఆసక్తి కలిగిన వాళ్ళని రాయించడం. కానీ ప్రధానమైన వార్తల కవరేజ్‌కి మాత్రం కొంతమంది రిపోర్టర్లు ఉండేవాళ్ళు. అట్లా ఉన్నవాళ్ళు సమాజంలో రోజు అనేక అంశాల్లో పరిణామాలు జరుగుతుంటాయి. అవన్నీ వార్తలైతుంటాయి గనక, వాటన్నిటి పట్ల ఎంతో కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోటి ఆ నిర్వచనం తీసుకొచ్చినారు. ఏమని? ఒక మాట చెప్తారు. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఏ విషయం పట్ల లోతైన అవగాహన ఉండదు అని చెప్పడానికి జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అంటే అది ఒకప్పటి పరిస్థితి. కానీ ఇవాళ అట్లా ఉంటే నడిసే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాజం బాగా అభివృద్ధి చెందింది. అనేక కోణాల్లో. అభివృద్ధికి కూడా మళ్ళీ అనేక నిర్వచనాలున్నాయి. నేను కాంట్రోవర్సీ‌లోకి వెళ్ళదలుచుకోను. ఏది అభివృద్ధి అంటే అది
విశ్వవ్యాప్తంగా అదొక మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ టుడే ఆన్ ఎర్త్. భూమి మీద అతి ప్రధానమైన బలమైన ప్రశ్న ఏది అభివృద్ధి? అభివృద్ధిని ఎవరికి తోసిన విధంగా వాళ్ళు ఇంటర్ప్రిటేట్ చేశారు గనక డెవలప్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని కొత్త కొత్త టెర్మినాలజీ వచ్చింది. అందరిని కలుపుకొని పోతున్నారా? కొందరే అభివృద్ధిగా నిర్వచిస్తున్నారా? అభివృద్ధి పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా చేసి ప్రతి తప్పును కార్పెట్ కిందికి నెట్టేస్తున్నారా? ఇట్లా సుదీర్ఘమైన చర్చ నడుస్తుంది. అభివృద్ధి అనేది దానికి యునైటెడ్ నేషన్ సుస్థిరాభివృద్ధి అనే ఒక నిర్వచనం ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఒక అద్భుతమైన నిర్వచనం. ఏమనంటే ఏ కాలమాన పరిస్థితుల్లో కానీ మానవులు తమ అవసరాలకి, సదుపాయాలకి, సౌకర్యాలకి సరిపడంగా ప్రకృతి వనరులను వినియోగించుకుంటూనే భవిష్యత్ తరాలకి అటువంటి అవకాశం కల్పించేలా ప్రకృతి వనరులని, సహజ వనరులని పరిరక్షిస్తూ సాధించే ప్రగతిని సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. దట్ ఈస్ డెవలప్మెంట్ రియల్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ తోటి ఈ కార్పొరేట్స్ ఇవాళ ముందుకు రావు. వల్ల వస్తే కాంటెంపరీ గవర్నమెంట్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, ఇంకొకటి కానీ వాళ్ళ ప్రజా జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తున్న ఏ ఏజెన్సీ అయినా ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ తోటి పారదర్శకంగా వస్తే మనకెవరికి అభ్యంతరం ఉండదు. కానీ అట్లా కాకుండా అభివృద్ధి అని ఒక మాట చెప్పి ఒకటేదో బంగ్లా కట్టడానికి, ఒకటేదో రోడ్డు కట్టడానికి, ఒకటేదో కొత్త ప్రొవిజన్ తీసుకురావడానికి దేన్ని నరికేస్తున్నారు? ఏ సహజ వనరులను భగ్నం చేస్తున్నారు? అది ఎన్ని తరాలకు అవసరమైన సహజ వనరులను ఇప్పుడే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు? వచ్చే జనరేషన్స్ ఏ దయనీయమైన పరిస్థితుల్లోకి వస్తుంది? ఇవన్నీ ఏదో ఎగ్జాగరేట్ చేసినట్టుగా కనబడేది నిన్న మొన్నటి వరకు. కానీ మన కళ్ళ ముందట దేశ రాజకీయ వ్యవస్థ అంతటిని, నిర్ణయాధికారాన్ని చెలాయించే పార్లమెంట్ లాంటి, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థలు నెలకొని ఉండేటటువంటి ఢిల్లీ దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం ఏ స్థాయికి వెళ్ళిందంటే వాహనాలను 50% డ్రాప్ చేయాల్సిన పరిస్థితి ఒక రోజు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక వారం రోజుల పాటు వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది కనుక ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, మనలేకపోతున్నారు, ఆ ఆసుపత్రుల పాలవుతున్నారు కనుక ఓ వారం రోజుల పాటు ఇక్కడ పాఠశాలలకి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సెలవు అని ప్రకటించుకోవాల్సిన దుస్థితి ఇవాళ దేశ రాజధానిలో నెలకొంటే ఇవి ఎగ్జాగరేటెడ్ లేకుంటే ఎక్కువ చేసి మాట్లాడుతున్న మాటలు కావు. ఇట్లా అభివృద్ధి అనేదాన్ని రకరకాలుగా నిర్వచించారు. ఈ అభివృద్ధి క్రమంలో ఈ జర్నలిజం అనేది అనేక రకాలుగా విస్తరించి ఇవాళ మనం ఒక విషయంలో మాత్రమే లేకుంటే 2 విషయాల్లోనూ, 3 విషయాల్లోనూ నైపుణ్యం ఉండి, ఎక్స్‌పర్టైజ్ ఉండి, ఇన్‌డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం రిపోర్టర్‌కి ఏర్పడింది కాలక్రమంలో. ఇదివరకు అట్లాగా మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అంటే అన్ని విషయాలు తెలుసు, ఏ విషయంలో లోతుగా తెలీదు అంటే ఇవాళ జరుగుబాటు అయ్యే పరిస్థితి లేదు జర్నలిస్టులకి. అంటే అందరు జర్నలిస్టులకు కాదు. ఇప్పుడు నేను ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న ఈ 200 మంది, 250, 300 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మెజారిటీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగరాలు అయితే కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి నగరాలలో జర్నలిస్టులు అయినప్పటికీ కూడా అంత స్పెషలైజేషన్ ఒక ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ మీదనే పరిపూర్ణమైన జర్నలిస్టుగా ఎదిగి పనిచేస్తే జరుగుబాటు కావడానికి స్కోప్ ఉన్న పరిస్థితి లేదు. కానీ హెడ్ క్వార్టర్స్లో అంటే పబ్లికేషన్ ప్లేస్లో ఉండేటప్పుడు ఒక రిపోర్టర్ అంత ఎక్స్‌పర్టైజ్ సంపాదించాల్సిన అవసరం ఉంది ఏకకాలం. అది నేను మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఒకప్పుడు అంటే అన్ని వాళ్ళే రాసేవాళ్ళు. రాజకీయ వార్తలు వాళ్ళే రాసేది, సామాజిక వార్తలు వాళ్ళే రాసేది, క్రీడా వార్తలు వాళ్ళే రాసేది. వాళ్ళ ఊళ్ళో ఒక వినోద కేంద్రం ఏదన్నా ఉంటే, ఒక ఆడిటోరియం ఉంటే అక్కడ ఒక నృత్య ప్రదర్శన జరిగినా, ఒక ఏది పాటల కచేరీ జరిగినా, ఏం జరిగినా కూడా అన్ని వాళ్ళే రాయాల్సి వచ్చేది. వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి వాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను వే బ్యాక్ ఒక 15 ఇయర్స్ పైన 2004లో నేను ఢిల్లీకి వెళ్ళాను రిపోర్టింగ్‌కి. ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా వెళ్ళినప్పుడు ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియాకి 18 మంది స్పెషల్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. యూ ఇమాజిన్
18 మంది స్పెషల్ కరెస్పాండెంట్స్. స్పెషల్ కరెస్పాండెంట్ అంటే వాడు ఒక సబ్జెక్ట్ లోనే లోతైన అవగాహన కలిగి ఉంటాడు. నేను తర్వాత చెప్తా. ఆ లోతైన అవగాహన ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తా మీకు. కానీ ఈ స్పెషలైజేషన్స్ అనేటివి పెరిగినాయి. స్పెషలైజేషన్స్ పెరిగి ఒక్కొక్క రిపోర్టర్ విడివిడిగా కేటాయించగలిగిన స్థాయి ఏ దేశ రాజధానిలోనో, రాష్ట్ర రాజధానిలోనో ఉంటది కావచ్చు. కానీ జిల్లా స్థాయిలోనో, నియోజకవర్గ స్థాయిలోనో, మండల స్థాయిలోనో ఒక రిపోర్టర్ ఒక పత్రికకి, ఒక టీవీకి, ఒక వెబ్‌సైట్‌కి పనిచేస్తున్నప్పుడు అన్ని విషయాలని వాళ్ళే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. కనుక స్పెషలైజేషన్స్ అంత గొప్పగా అవసరం ఉండదు, పనికిరాదు. ఈ 2 వాస్తవాల్ని మనం గ్రహించాలి. వాటిని దృష్టిలో పెట్టుకున్నా ఏమా స్పెషలైజేషను, ఏమా కైండ్స్ ఆఫ్ న్యూసు, ఏమా క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూస్ అనేది తెలిసి ఉంటే మీరు ఆయా రంగాలకు సంబంధించిన నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు పెంచుకొని మీలోనే ఒక మనిషిలోనే ఒక 5, 6 నిపుణులు ఉండేటటువంటి పరిస్థితిని మీరు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతది. అదే మనం ఇవాళ అంశం. నేను ఈ చాప్టర్‌లో ఇవాళ నేను ఈ వార్తల రకాలు ఎన్ని రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. దాని స్పెషలైజేషన్ సాధించాలి అంటే ఎట్లాంటి కృషి చేయాలి అనేది నేను చెప్తాను. తర్వాత ఈ పాఠం వేరే స్పీకర్ ఎవరు ఎల్‌వికే గారు మీకు రేపు చెప్తారు. ఇంకొక 2 పాఠాలు ఈ 4 పాఠాలకు గాను ఈ చాప్టర్‌లో నేను ఇంకొక 2 పాఠాలు ఇవాళటి కాకుండా ఇంకో 2 చెప్తాను. మధ్యలో ఈ చాప్టర్ అయిపోతుంది. కాయింట్స్ అనేవి వార్తల్ని ప్రధానంగా మనం ఒక 3, 4 పారామీటర్స్ మీద డివైడ్ చేద్దాం. క్లాసిఫికేషన్ కూడా ఒక తీరుగా జరగాలని లేదు. ఒక పారామీటర్‌లో ఒక క్లాసిఫికేషన్, ఇంకో పారామీటర్‌లో ఇంకో క్లాసిఫికేషన్ ఇట్లా జరుగుతుంది. ప్రథమంగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. హార్డ్ న్యూస్, సాఫ్ట్ న్యూస్ అని మాట్లాడాం. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూస్. ఒక వర్గీకరణ పద్ధతి. సాఫ్ట్ న్యూస్, హార్డ్ న్యూస్. మొత్తం న్యూస్ అన్ని కూడా 2 భాగాలుగానే విభజించొచ్చు. ఒక గివెన్ డే న్యూస్ పేపర్‌లో ఒక 70 వార్తలు ఉన్నాయి. అంటే 70లో 30, 40 20, 50 ఏదో ఒక రేషియోలో హార్డ్ న్యూస్, సాఫ్ట్ న్యూస్ ఉంటాయి. అంతే. మరి హార్డ్ న్యూస్ అంటే ఏంటి? సాఫ్ట్ న్యూస్ అంటే ఏంటి? అంటే చెప్పాను నేను ఇదివరకే. హార్డ్ న్యూస్ అంటే ఒక సంఘటన, ఒక నిర్ణయము, ఒక జీవో, ఒక పరిణామము, ఒక దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు యథాతథంగా ఆ స్పాట్ బేస్డ్‌గా చేసే రిపోర్ట్‌ని హార్డ్ న్యూస్ అంటాం. అది అట్లా జనరేట్ అయితది. దాంట్లో మనం చేయగలిగిన పాత్ర, ప్రమేయము, కృషి, లెగ్‌వర్క్ విడిగా ఉండదు. కానీ ఈవెంట్‌ని రిపోర్ట్ చేయడం, డెవలప్‌మెంట్‌ని రిపోర్ట్ చేయడం, డెసిషన్‌ని రిపోర్ట్ చేయడం, మీటింగ్ డెలిబరేషన్స్‌ని రిపోర్ట్ చేయడం. ఇదంతా కూడా హార్డ్ న్యూసే. ఇక సాఫ్ట్ న్యూస్ ఏంటంటే దీనికి అనుబంధంగా ఇచ్చే వార్తలు. ఇది రాబోతుంటే ఇచ్చే ముందస్తు వార్త. ఇది అయిపోయినంక ఇచ్చే పరిణామాలకు సంబంధించిన వార్త. ఇది ప్రధాన వార్త పక్కకుంటే దీనికి అనుబంధంగా ఇది ఏ కారణం చేత జరిగి ఉండొచ్చు. లేకుంటే ఇది ఇట్లా జరిగినందున ఏ పరిణామాలు రాబోతున్నాయి, రావడానికి ఆస్కారం ఉంది. ఇట్లా దాని చుట్టూ మనం అల్లేటటువంటి, నిర్మాణం చేసేటటువంటి, విస్తరించేటటువంటి అదనపు వార్తలన్నిటిని కూడా మనం సాఫ్ట్ న్యూస్ అంటాం. హార్డ్ న్యూస్, సాఫ్ట్ న్యూస్ ఇదొక క్లాసిఫికేషన్. అయిపోయింది. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఎందుకంటే ఈ టెర్మినాలజీ మీకు గుర్తుంటది. ఒక హార్డ్ న్యూస్ రాసేటప్పుడు ఏం చేయాలి? సాఫ్ట్ న్యూస్ చేసేటప్పుడు అది మనకు తెలిస్తే ఇప్పుడు హార్డ్ న్యూస్ అనుకోండి. దాంట్లో వ్యాఖ్యలు చేయకూడదండి. కామెంట్ చేయకూడదు. మనం ఎక్స్‌ట్రా ఇంటర్‌ప్రిటేషన్ చేయకూడదు. ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ చేయాలి. అందుకని గొప్ప మాట చెప్తారు. న్యూస్ ఈజ్ సాక్రెడ్. ఒపీనియన్ ఈజ్ ఇండిపెండెంట్. మీరు వ్యాఖ్య చేయదలుచుకుంటే మీ స్వేచ్ఛ, మీ ఇష్టం. కానీ న్యూస్‌ని మాత్రం పవిత్రంగా అది ఎట్లా ఉందో అట్లనే రిపోర్ట్ చేయాలి అనేది మనం పాటించాల్సిన నైతికత, విలువ. అది మనలో కల్చర్ కింద క్రియేట్ అయిపోతే ప్లెయిన్‌గా ఒక వార్త రాస్తున్నప్పుడు మనం దాంట్లో అభిప్రాయాలు, వ్యాఖ్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన ఒక సూచన చేస్తూ మనం నైతికంగా వ్యవహరించాలి అని సభికులందరికీ చెప్పాడు అని రాసి నెక్స్ట్ వాక్యము ఈ పెద్ద మనిషి మొన్న ఒక రోజు అనైతికంగా వ్యవహరించాడు అని నీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు గాక. కానీ నువ్వు అక్కడ రాయకూడదు. అది నీ వ్యాఖ్య అయితది, నీ అభిప్రాయం అయితది, నీ జోడింపు అయితది. ఆ జోడింపులు ఇప్పుడు చేస్తున్నారు కలగా పొలగం ఏది వార్తో, ఏది వ్యాఖ్యో
దేన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారో, దేంట్లో పరకాయ ప్రవేశం చేస్తున్నారో తెలియని విధంగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. మొన్న ఒక మిత్రుడు చెప్తే నేను నెక్స్ట్ చాప్టర్ ఫస్ట్ లెసన్ లో చెప్తాను. మనం చదువుకునేదానికి, మనం మాట్లాడుకునేదానికి, గ్రౌండ్ లో ఉన్నదానికి అసలు పొంతన లేదండి. రెండు పరస్పర విరుద్ధంగాను, దూరంగాను, ఒకటికొకటికి సరిపోలని విధంగాను ఉన్నాయి అని అడిగినాడు. దాన్ని నేను వేరే క్లాస్ లో చెప్తాను అన్నాను. ఇవాళ చెప్తాను. ఇవాళ మనం మాట్లాడుకోవడం ప్రాథమికంగా ఎంతసేపు ఒక 45 నిమిషాలు మాట్లాడుకున్నాక క్వశ్చన్ ఆన్సర్స్ కోసం 15 మినిట్స్ పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడం తోటే నేను మొదలు పెడతాను. సో దట్స్ వై ఈ నీడ్ నాట్ వరీ. ఎవరన్నా నేను మర్చిపోతే కూడా నాకు గుర్తు చేయండి. సో అట్లా మనం వ్యాఖ్యల్ని, జోడింపుని చేయకూడదు. న్యూస్ గానే ఇవ్వాలి. ఒక సింగిల్ కాలం ఇస్తావా, డబుల్ కాలం ఇస్తావా, దాన్ని ప్లేన్ గా ఉంచితే పాఠకుడి సౌకర్యం కోసం అది. పాఠకుడు మళ్ళీ నీ భావాలతోటి ప్రభావితం కాకూడదు. ఆయన ఏం తీసుకోవాలనో దాంట్లో నుంచి ఆయనకు స్వీకరించనియండి. ఆ స్వేచ్ఛ ఆయనకు ఉండనివ్వండి. వార్తను వార్తగానే ఇవ్వండి. దాని పక్కకు మీరు ఇంకొక ఇంటర్ప్రిటేటివ్ స్టోరీ ఇవ్వచ్చు. ఈ రోజు సమావేశంలో అధ్యక్షుడు చాలా గంభీరంగా నైతిక విలువల గురించి మాట్లాడినా ఆయన గాని, ఆయన ప్రధాన కార్యదర్శి గాని, లేకపోతే ఆయన సభ్యులు గాని వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది గత 6 మాసాల పరిస్థితులను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవిడెన్స్ తోటే, వాస్తవాల ఆధారంగానే. మీరేదో అభూత కల్పనలు చేస్తున్నారని నేను అనట్లేదు. నిజమే కావచ్చు 100% కానీ ఒక సంఘటనతోటి, ఒక పరిణామంతోటి, ఒక సభతోటి, ఒక సమావేశంతోటి ఈ వ్యాఖ్యల్ని, ఈ కామెంట్స్ ని, ఈ అబ్జర్వేషన్స్ ని, ఈ ఇంటర్ప్రిటేషన్స్ ని జోడించకూడదు. వాటిని విడిగా రాయాలి అని సూత్రం, జర్నలిజం సూత్రం. సో అందుకని హార్డ్ న్యూస్, సాఫ్ట్ న్యూస్ రెండు మన మైండ్ లో ఉంటే మనం ఈ తప్పు చేయం. ఇది ఒకటి. ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే ఇది నువ్వు వార్తల స్వభావ రీత్యా ఈ వర్గీకరణ. స్వభావ రీత్యా కాకుండా వాటి సమయ, సందర్భ, కాలానుగుణ పరిస్థితుల్ని బట్టి వార్తల్ని ఒక 6-7 రకాలుగా ఉంది. ప్రధానంగా 2 రకాలు. అవి కూడా ఏంటంటే నిరీక్షిత వార్తలు, అంటే అవైటెడ్ న్యూస్, అండ్ స్పాంటేనియస్ న్యూస్, అకస్మాత్తు వార్తలు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తు వార్తలు అంటే స్పాంటేనియస్ న్యూస్, అండ్ అవైటెడ్ న్యూస్ అంటే మనం నిరీక్షిస్తాం వాటి గురించి. మనకు తెలుస్తుంది, మనకు ముందే సమాచారం ఉంటుంది. మనకు ముందే సమాచారం ఉంది, ఫలానా టైంలో ఫలాంది జరుగుతుంది, ఫలానా ఒలింపిక్స్ ఫలానా ఒసాకాలో, ఫలానా ప్యారిస్ లో, ఫలానా బార్సిలోనాలో ఫలానా రోజు స్టార్ట్ అవుతాయి అని మనకు ముందే తెలుసు. కౌంట్ డౌన్ అని పెడతాం మన స్కూల్ పేజీలో. 18 రోజులు, 17 రోజులు, నేటికి 16 రోజులు, 10 రోజులు, 8, 6, 4, 3, 2, 1 నేడే సంరంభం అని ఇస్తాం. ఇవన్నీ అవైటెడ్ న్యూస్, రాబోయేది. లేకపోతే ఫలానా 14వ తారీఖు నాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి. ఈసారి శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్ ఇంత ప్రజెంట్ చేయబోతున్నారు, లేదంటే ఈ పద్ధతులు ఇవి తీసుకురాబోతున్నారు, లేకుంటే ఇన్ని బిల్లులు తీసుకురాబోతున్నారు, లేకుంటే ఫలానా ఆర్డినెన్స్ బిల్లు కింద కన్వర్ట్ చేసి ఎనాక్ట్మెంట్ తీసుకురాబోతున్నారు. ఇట్లాంటివన్నీ అవైటెడ్ న్యూస్ లో ఇస్తాం. మనకు తెలుసు. లేకుంటే ఇట్లానే మూసలో చెక్కినట్టు చెప్పట్లేదు నేను. 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు దీన్ని అల్లుకొని మీరు ఇంకా చాలా విషయాలు గ్రహించవచ్చు. జాతర ఉంది, ఫలానా కోటప్పకొండ జాతర ఉంది. ఈసారి కోటప్పకొండ జాతరకి ఒక 50 రథాలను ఎక్కువ ప్రభలని ఎక్కువ అనుమతించాలనుకుంటున్నారు. లేకపోతే ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్ల కోసం 8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం కోసం. లేకపోతే అందరూ కాంగ్రిగేషన్ గుడి దగ్గర తొక్కిసలాట జరగకుండా ఉండడానికి కరోనాను దృష్టిలో పెట్టుకొని దూరంగా బ్యారికేడ్స్ అవన్నీ ఏర్పాటు చేయడానికి ఫలానా ఏజెన్సీని మాట్లాడారు. ఇవన్నీ మనం అవైటెడ్ న్యూస్ లో మనం సమాచారం సేకరించి జనాల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాం. కానీ ఒక ప్రమాద దుర్ఘటన గురించి మనం ముందు ఊహించడానికి ఉండదు. అది సడన్ గా జరుగుతుంది. ఒక నిర్ణయం సడన్ గా జరుగుతుంది. ఒక ఆయన బుద్ధి పుట్టి సడన్ గా రాజీనామా చేస్తాడు. అది నువ్వు ముందు రోజు ఊహించవు. ఆ రాజీనామా ఇవాళ జరిగే అకస్మాత్తు పరిణామం. ఒక దుర్ఘటన అకస్మాత్తు ప్రమాదం, ఒక భూకంపం అకస్మాత్తు పరిహారం, ఒక భారీ వర్షం వచ్చి జంట నగరాలు తలా కుతలం అయిపోయినాయి, అది అకస్మాత్తు. ఇట్లా అవైటెడ్ న్యూస్ మనకు ముందస్తు సమాచారం ఉంటుంది, మనం కొంత ప్రిపేర్ కావచ్చు, ఒక రిపోర్టర్ దానికోసం సన్నద్ధం చేయొచ్చు,
సంబంధించిన ఏజెన్సీనో, ఆర్గనైజేషన్‌నో, గవర్నమెంట్‌నో, స్పీకర్ కార్యాలయాన్నో ఎవరినో తట్టి కొంత సమాచారం తీసుకొచ్చి ఎఫర్ట్ చేసి పాఠకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అవైటెడ్ న్యూస్‌లో సాధ్యమైతది. నిరీక్షిత వార్తలు అంటారు. కానీ స్పాట్ న్యూస్‌లో అప్పటికప్పుడు స్పందించాలి. దానికి తర్వాత తదనంతరం గూడా మనం కథనాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటది గానీ, ముందుగా సన్నద్ధం కావడానికి ఆస్కారం. ఇది అవైటెడ్ న్యూస్ అండ్ స్పాంటేనియస్ న్యూస్. సో, ఇవి కాకుండగా బీట్స్ అని ఉంటాయి. మీకు తెలియంది గాదు. ఎందుకంటే జిల్లా స్థాయిలో పనిచేసేవారు. వెదర్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ ఆర్ కాన్స్టిట్యుయెన్సీ రిపోర్టర్ ఆర్ మండల్ లెవెల్ రిపోర్టర్ ఎవరైనా కూడా మీలోనే స్పోర్ట్స్ రిపోర్టర్ ఉండాలి. మీలోనే సినిమా రిపోర్టర్ ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా మీ మీ దగ్గర ఏదో టెంపుల్ ఉందండి. జైన టెంపుల్. ఇప్పుడు 2వ శతాబ్దానికి చెందిన జైన టెంపుల్ ఉంది. అని మీ దగ్గరికి ఆహ్, ఎవరో ఒక డెలిగేషన్ వస్తది. దాంట్లో ఇద్దరు ముగ్గురు సినిమా డైరెక్టర్లు, హీరో వస్తాడు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడు? ఆ హీరో ఎవడు? వాని ప్రాధాన్యత ఏంటి? డబుల్ కాలం ఇయ్యాలనా? సింగిల్ కాలం ఇయ్యాలనా? సినిమా వార్తను ఎట్లా రాయాలి? అదంతా మీకు తెలియాలి. ఎంతో కొంత. మీరు నిష్ణాతులు కానక్కర్లేదు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే ఒక సినిమా రిపోర్టర్‌కి తెలిసినంత లోతుగా ఆ డైరెక్టర్ గురించి ఎప్పుడు డైరెక్టర్ స్టార్ట్ చేసినాడు? ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ అయినాడు? తెలుగు సినిమా రంగాన్ని ఒక కుదుపు కుదిపిండా? అవన్నీ అంత లోతుగా మీకు తెలియకపోయినా పర్లేదు. కానీ వాడు ఒక డైరెక్టర్ అని, ఇంకొకడు హీరో అని, పలానా హీరోయిన్ అని వాళ్ళ గురించి అక్కడికక్కడ తెలుసుకున్నా పర్వాలేదు. కానీ మీకు కొంత సినిమా పరిజ్ఞానం ఉండాలి. ఒక క్రీడాకారుడు వస్తే కూడా వాడు ఫుట్‌బాల్ ప్లేయరా? క్రికెట్ ప్లేయరా? అన్నదన్నా తెలియాలి కనీసం. సడెన్‌గా 'సచిన్ టెండూల్కర్' వచ్చాడంట మీ ఊరికి. ఎవడో చాముండేశ్వరనాథ్ ఎవడో పట్టుకొచ్చినాడు. ఇక్కడ కొత్త భూములు కొనుక్కుంటున్నాడు. అంటే నెల్లూరులో ఓ రిపోర్టర్‌కి లోకల్‌గా అసలు 'సచిన్ టెండూల్కర్' అంటే ఫుట్‌బాల్ ఆడతాడా? క్రికెట్ ఆడతాడా? తెలియాలి. అట్లా అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది స్థానిక రిపోర్టర్. ఎందుకంటే అన్నీ తానే. హి ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో దట్స్ వై హి హాస్ టు హావ్ బేసిక్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద డిఫరెంట్ థింగ్స్. అది. ఈ అవైటెడ్ న్యూసు, స్పాట్ న్యూస్ కాకుండా బీట్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట. ఎందుకంటే ఇది స్టేట్ క్యాపిటల్‌గా ఉంది. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి. ఇప్పుడు తెలంగాణ రాజధాని అయింది. ఇట్లాగే విజయవాడ విజయవాడ రాజధానిగా ఉంది. అక్కడి నుంచి పబ్లికేషన్స్ జరుగుతున్నాయి. పబ్లిషింగ్ సెంటర్ గనక ఒక బ్యూరో ఉంటది. ఆ బ్యూరోలో అనేక మంది రిపోర్టర్లు ఉంటారు. కొంతమంది పాలిటిక్స్ రిపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అసెంబ్లీ కవరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది డిపార్ట్మెంట్స్ వేరే వేరే డిపార్ట్మెంట్ హెల్త్ ఒకరు, ఎడ్యుకేషన్ ఒకరు ఇట్లా వేరే వేరే డిపార్ట్మెంట్స్ కవర్ చేసే రిపోర్టర్. క్రైమ్ రిపోర్టర్ వేరే, లీగల్ రిపోర్టర్ వేరే ఇట్లా ఉంటారు. కానీ ఇన్ని వ్యవస్థలు కింది స్థాయిలో ఉండయి. కొన్ని చోట్ల న్యూస్ డెఫినెట్‌గా కన్సిస్టెంట్‌గా ఎమినేట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి. వాటిని బీట్లు అంటారు. ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్ ఉన్నాడనుకోండి. ఆయనకి మార్చురీ ఒక బీట్. పోలీస్ స్టేషన్‌లో ఆయన బీట్. ఇప్పుడు బీట్ కానిస్టేబుల్ అని మీరు విన్నారు గదా! ఆ కానిస్టేబుల్‌కి రామకృష్ణాపురం అనే బస్తీ మొత్తం ఆయనకు ఆ కానిస్టేబుల్‌కి బీట్. బీట్ కానిస్టేబుల్ అంటారు. ఆ బీట్ కానిస్టేబుల్ ఏం చేసుకోవాలి? ఆ గల్లీ ఎట్లా ఉంది? ఆ గల్లీలో ఎప్పటికప్పుడు కొత్తోళ్ళు ఎవరొస్తున్నారు? పాతోళ్ళు ఎవరొస్తున్నారు? రాత్రిపూట ఎవడన్నా సస్పెక్టెడ్ పీపుల్ తిరుగుతున్నాడా? అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారా? మెల్లగా ఒకసారి 8, 9 గంటలకు ఒకసారి అట్లా రౌండ్ ఏసి వస్తాడు. మధ్యరాత్రి 12, 1 గంటకి ఎక్కడో వాళ్ళని నమ్మజాలక పుస్తకాలు గూడా పెడుతుంటారు. ఏదో ఒక ఇంటికాడ పుస్తకం పెడతారు. ఆయన పోయి సరిగ్గా 2 గంటలకో, 3 గంటలకో అక్కడ సంతకం జేయాలి. ఆయన మీద తనిఖీ చేసే అధికారి ఎవరన్నా ఉంటే వచ్చి చెక్ జేస్తాడు. 2 గంటల సంతకం 10 గంటలకే జేసిండా? లేకుంటే నిజంగానే 2 గంటలకు జేసిండా? సో దట్ ఈస్ ద బీట్. నేను బీట్ నేచర్ అర్థం కావడం కోసం చెప్తున్నా. అట్లాంటి బీట్ రిపోర్టింగ్ అనేది జర్నలిజంలో గూడా గాంధీ భవన్ ఒక బీట్ అండి. కాంగ్రెస్ పరిణామాలన్నీ తెలుస్తాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఒక బీట్. అక్కడ ఒక రెగ్యులర్ రిపోర్టర్ ఉంటాడు. కాన్స్టాంట్‌గా అక్కడ ఏం జరుగుతుందో ఫాలో అయితాడు. దట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ రిపోర్టింగ్. ఆ బీట్ నుంచి వస్తది వార్త. అది బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఉంటది. బీట్ రిపోర్ట్. బీట్ అనేది ఒక ఏరియా. అది గాకుండా ఇంకా కర్టెన్ రైజర్స్ అని ఉంటాయి. మీకు తెలుసు. ఒక ఈవెంట్ జరగబోతుంటే దాన్ని ముందుగా మనం రాస్తాం. ఇప్పుడు రేపు ఆహ్, బోర్డు కృష్ణా, గోదావరి వాటర్ బోర్డ్ ఏదో ఒక బోర్డు ఒక నదికి సంబంధించిన బోర్డు ఉంది. ఆ బోర్డు భేటీ కాబోతుంది రేపు.
2 రాష్ట్రాల ప్రతినిధుల బృందం ఆ బోర్డు ముందట హాజరు కాబోతుంది. అప్పుడు మనం అసలు ఏంటి? బోర్డ్ ఏంటి? బోర్డ్ ఎందుకు పనిచేస్తుంది? ప్రధానంగా ఇప్పుడున్న ఇష్యూస్ ఏంటి? అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఇద్దరికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి? తెలంగాణ ఏమంటుంది? ఆంధ్ర ఏమంటుంది? రేపు బోర్డు ఏ ఏ విషయాల మీద కాన్సంట్రేట్ చేసి అభిప్రాయాలు తీసుకోబోతుంది? లేకుంటే నిర్ణయం వెల్లడించబోతుందా? అట్లాంటి సమాచారం అంతా మనం పాఠకులను రేపటి మీటింగ్‌ని అర్థం చేసుకోవడానికి సన్నద్ధం చేసే క్రమంలో మనము వార్తిస్తాం. అట్లనే క్రీడాంశానికి ఇస్తాం. ఓ సినిమా రిలీజ్ కాబోతుంటే ఇస్తాం. ఒక టోర్నమెంట్ జరగబోతుంటే రాస్తాం. ఒక శాసనసభ సమావేశాలు మొదలవుతుంటే రాస్తాం. ఇవన్నిటిని ముందస్తు వార్తలు అంటాం. కర్టెన్ రైజర్స్ అంటాము. తెల్లారి జరగబోయే ఈవెంట్ గురించి కొంత ప్రాథమిక అవగాహన పాఠకుడికి కల్పించి రేపు జరిగే నిర్ణయాన్ని కరెక్ట్ పర్స్పెక్టివ్ లో రిసీవ్ చేసుకునేటందుకు పాఠకుడిని సన్నద్ధం చేయడం కోసం కొంత సమాచారం తోటి మనం కర్టెన్ రైజర్స్ ఇస్తాం. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ న్యూస్ ఐటమ్. ఇట్లాంటిదే కర్టెన్ రైజర్ లాంటిదే ఇంకొకటి ఆ కంక్లూడింగ్ సెషన్ కూడా ఇస్తాం. ముగింపు కూడా ఉజ్జాయింపుగా సమీక్ష చేస్తాం. ఎట్లా ఈ వారం రోజుల టోర్నమెంట్ ఎట్లా జరిగింది? ఈ 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎట్లా జరిగినాయి? ఈ 3 రోజుల ఏడుపాయల జాతర, కోటప్పకొండ జాతర ఎట్లా జరిగింది? లేకుంటే ఈ ఈ జాతీయ సమావేశాలు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది, లేదు విజయవాడలో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. 3 రోజుల పాటు జరిగింది. ఏం జరిగింది? ఏ ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? ఏ ఏ విషయాల మీద తీర్మానాలు చేసినారు? చివరికి ఈ విశాఖపట్నం డిక్లరేషన్ అని బీజేపీ వాళ్ళు ఏం వెల్లడించినారో మనం ఒక రివ్యూ రాస్తాం అయిపోయిన తర్వాత. కొన్నాళ్ళ తర్వాత ఫాలో అప్ కూడా రాస్తాం. ఎందుకంటే అక్కడ ఒక నిర్ణయం జరుగుతుంది. ఏడాది నాటికి ఇది సాధించాలి, అది సాధించాలి, అది సాధించాలని రాస్తాం. ఏడాదికి ఏం జరిగింది అని మనం ఫాలో అప్ రాస్తాం. లేదు ఒక క్రిమినల్ కేసుకి సంబంధించి ఉంటే 2 వారాల తర్వాత వింటానని అంటుంది. సరిగ్గా 2 వారాల తర్వాత మనం సబ్మిట్ చేసినారా, అడిషనల్ అఫిడవిట్ ఇచ్చినారా, లేకుంటే మీ వాదన ఏందో వినిపియమని కోర్టు ఒక అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ పర్టికులర్ ఇష్యూలో తను ఏ వాదన వినిపించింది అని మనం ఫాలో అప్ వార్తలు రాస్తాం. అట్లా చాలా చాలా విషయాలకు ఫాలో అప్ ఉంటాయి. ఈ ఫాలో అప్స్ అనేది మనం దానికి ఒక పద్ధతి ఉంటుంది. విడిగా మనం దాని మీదనే ఒక అంశమైనప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఫాలో అప్ వార్తలను ఎట్లా రాయాలి, ఫాలో అప్ వార్తలకు మనం ఎట్లా సన్నద్ధం కావాలి. ఇంకొకడు పోటీ పత్రిక వాడో, పోటీ ఛానల్ వాడో, పోటీ వెబ్సైట్ వాడో మీద మనం స్కోర్ చేయాలంటే మనం ఎంత యాక్యురేట్ గా ఉండాలి, ఎంత ప్లాన్డ్ గా ఉండాలి. అప్పుడు మనం ఎట్లాంటి మంచి మంచి స్టోరీస్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ ఫాలో అప్ స్టోరీల విషయంలో మనకి ఒక గొప్ప అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక కైండ్ ఏంటంటే దీంట్లోనే ఇదే మన అవైటెడ్ న్యూస్, స్పాట్ న్యూస్, బీట్ న్యూస్, అట్లాగే కర్టెన్ రైజర్స్, అట్లాగే ఫాలో అప్ న్యూస్, ఇట్లాంటివే హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా మానవాసక్తికర కథనాలు అవి ఇట్లా ఉంటాయి, ఇట్లనే రాయాలి అని దానికి ఒక ప్రొసీజర్ ఉండవు. మళ్ళీ అవి కూడా ఈవెంట్ బేస్డ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏవైనా కూడా ముందస్తు వార్తలు, కర్టెన్ రైజర్స్ అయినా, ఫాలో అప్ స్టోరీస్, అనాలిసిస్ లాంటివైనా, కొన్నాళ్ళ తర్వాత ఒక నిర్దిష్ట కాల వ్యవధితోటి రాసే ఫాలో అప్ స్టోరీస్ అయినా, లేదని అప్పటికప్పుడు జనరేట్ చేసే మానవాసక్తికర కథనాలైనా, లేదు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబం ఎట్లా ఉంది అని దాన్ని మనం విడమర్చి వివరించేటప్పుడు దాంట్లో ఉండే మానవ ఆసక్తి కలిగించేటటువంటి సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాసే తీరును బట్టి మానవ ఆసక్తి కథనాలు ఉంటాయి తప్ప వాటిని ఇట్లా రాయాలి, అట్లా రాయాలి అని నిర్వచించడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపిక ఉండాలి, మనిషి లెగ్ వర్క్ ఉండాలి. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్ జర్నలిస్టులతో కూడా విషయం పదే పదే చెప్తాను. ఎందుకంటే నేను నేను నాకు 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 ఆ ఇన్స్పెక్టర్ చాలా క్లోజు, లేకుంటే నాకు ఆ గల్లీలో ఉన్న అపార్ట్మెంట్ వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు నా నా ఫ్రెండే, మా కజినే. వాడు అనే విషయాలు చెప్తాడు. నేను అంత దూరం ఇప్పుడు ఎల్బీ నగర్ దాకా ఏం పోతామండి, తప్పది. ఒక ఈవెంట్ జరిగింది అంటే అది మేజర్ ఈవెంట్ అని అన్నప్పుడు ఖచ్చితంగా రిపోర్టర్ అనబడేవాడు ఆ స్పాట్ కు వెళ్ళాలి. అరే ఏం వెళ్తాం సార్, అది యాక్సిడెంట్, రోడ్డు ఆగుతారా, పబ్లిక్ ఆపుతారా ఎవడైనా, వెంటనే అక్కడ నుంచి తీసేస్తారు, సీన్ అంతా చెదిరిపోతుంది, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, నేను పోయేసరికి కూడా ఏముండదు. ఇవన్నీ కూడా ఫీల్డ్ కి వెళ్ళే లెగ్ వర్క్ ని తప్పించుకునే సాకులు తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఫలానా ఎల్బీ నగర్ లో ప్రమాదం జరిగింది, మీకు 11 గంటలకు తెలిసింది, ఇప్పుడే జరిగింది, 10 నిమిషాలు అయింది అని అన్నారు.
ఇక్కడ నుంచి నేను పోవాలంటే గంట పడుతుంది సార్. గంట కాడ ఏముంటది? ఈ వారంలో ఏముంటది? మీరెళ్ళండి. కళ్ళు మూసుకొని స్పాట్‌కెళ్ళండి. ఎళ్ళిండ్రు. ఎళ్ళేసరికి మీరన్నట్టుగానే ఏం లేదు. సీనంతా చెదిరిపోయింది. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా ఒకటి. ఇట్లనే ఉండాలి. ఐసోటేపిక్‌గా అన్నీ గూడా ఇట్లనే ఉండాలని లేదు. ఉండకపోవచ్చు. భిన్నంగా గూడా ఉండొచ్చు. అయితే ఏమైతది? అక్కడికెళ్ళిపోతారు. ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోతారు. మీరు బస్ స్టాండ్‌లో నిలబడతారు. మిమ్మల్ని ఎవరినో డ్రాప్ చేయించుకుంటారు అట్లా. ఇంకెక్కడికో చౌటుప్పల్ పోయేటాయనని అరెరెరే! నాకు అర్జెంట్ ఉండి డ్రాప్ చేయండి. అలా డ్రాప్ చేసి ఆయన ఎళ్ళిపోయిండు. మీకు ఏం సీన్‌లో దొరకలేదు. అయిపోయిందండి. ఎక్కడోళ్ళు అక్కడ ఈ శవాన్ని ఇక్కడికెళ్ళి ఊడ్చుకపోయిండ్రు. లేకుంటే గాయపడ్డోళ్ళని పలానా కామినేని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇన్స్‌పెక్టర్ వచ్చాడు. ఎవరో అక్కడ ఉన్నోళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పొడి పొడిగా రాసుకుంటారు. బస్ స్టాండ్‌లో నిలబడి. బస్ కోసం చూస్తుంటారు. బస్ రాదు. ఇంత లోపట ఎవరో వస్తే ఏవండీ బస్ ఫ్రీక్వెన్సీ ఎంతుంది? నేను సోమాజిగూడ పోవాలి. అంటే ఏమోనండి నాకు కూడా తెలవదు. నేనిప్పుడే ఇందాక ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగితే మా బామర్ది చనిపోయిండు వచ్చినా అంటాడు. ఓహో! చనిపోయినాయన మీ బామర్దా? ఏం చేసేవాడండి? ఏం చేయడం ఏంటి మొన్నటిదాకా ఇంజినీరింగ్ చేసినాడు. చాలా తెలివైనోడుండే. ఏదో క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఉద్యోగం టాటా కన్సల్టెన్సీ వాళ్ళు నెలకి రూ. 1,00,000 జీతం 12,00,000 ప్యాకేజ్ పెట్టుకొని పెట్టేసుకున్నారు. తల్లిదండ్రులు పాపం కూలీ నాలి చేసుకుంటారు. ఒక ఎకరం భూమి ఉంది. అది కూడా పండదు. నీళ్లు లేవు. ఆహ్, నిన్ననే మేము ఒక దావత్‌లో కలిసినాం. కలిసినప్పుడు వాడు అంటుండు. "నాయన అయిపోయింది రేపు ఉద్యోగంలో చేరుతున్నా. ఇక మీరు కూలికి పోయే పని లేదు. మన ఎకరం గురించి పట్టుకొని మనం ఏడ్చుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. మీరు దర్జాగా దొరల్లాగా బతకండి" అని అన్నాడు. ఆహ్, పాపం వాడు బస్ స్టాండ్‌లో నిలబడ్డాడు. చేతిలో సర్టిఫికేట్స్ పట్టుకున్నాడు. కంపెనీలో జాయిన్ అయిదామని పోతున్నాడు. లారీ ఇసుక లారీ అంట బ్రేకులు ఫెయిల్ అయ్యి బస్ స్టాండ్ మీదికి దూసుకొనొచ్చింది. లారీ కింద క్రష్ అయ్యి చచ్చిపోయాడు మా పాప. చెప్పినాడు. ఇట్లాంటివి చెప్పినాడు. మీకొక గొప్ప ఫ్లాష్ వస్తది మైండ్‌లో. వాళ్ళ తల్లిదండ్రుల పేరు నర్సయ్య, కాంతమ్మ. కాంతమ్మ, నర్సయ్య కష్టాలు తీరలేదు. చీకటి జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తూ ఒక్కసారిగా వెలుగు జీవితంలోకొచ్చింది. రేపటి నుంచి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్న కాంతమ్మ, నర్సయ్య జీవితంలో వెలుగు టప్పున ఆరిపోయి మళ్ళీ చీకటే మొదలైంది అని ఒక ఆసక్తికరమైన లీడ్ పెట్టి కొడుకుని ఎట్లా అపురూపంగా పెంచి మంచి ఇంజినీరింగ్ చేసి వాడికి ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ లెటర్ చేతిలో పట్టుకొని కంపెనీకి నడుస్తుంటే ఇసుక లారీ రూపంలో మృత్యు వాళ్ళ బతుకు ప్రాస్పారిటీని చూడనీయకుండానే మళ్ళీ ఎట్లా దారిద్ర్యంలోకి నెట్టేసింది అని ఒక 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 మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ రాశారనుకో. అది ఇంకో పేపర్‌లో ఉండదు. ఎందుకంటే ఇంకో పేపర్ అయినా బస్ స్టాండ్ నిలబడి చచ్చిపోయినోడిని బావమట్టి అక్కడ నిలబడి అట్లా మానవాసక్తికర కథనాలు ఎట్లా వస్తాయో తెలియదు. కనుక మనం ఎప్పుడు వాటిని గమనించుకొని వాటిని సాన్నిహిత్యంతో చూసుకుంటూ గమనిస్తూ ఉంటేనే మనం అది చేయగలం. అట్లా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ ఒక కైండ్ ఆఫ్ న్యూస్. ఇంకొకటి పరిశోధనాత్మక కథనాలు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్. అవి మనం విషయం తీసుకోవాలి, విషయం గ్రహించాలి, అక్కడ జరిగిన న్యాయాన్యాయాలు ఏంటో తెలుసుకోవాలి. వాటిని లోతుగా పరిశీలించి బయట అనేక వాదనలు వినిపిస్తుంటాయి. లేదు మేము ఈ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా నిలబెట్టామంటారు. ఇంకొక వైపు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వనాశనం చేసిండ్రు. వచ్చే 2 జనరేషన్‌లు కూడా నెత్తికి చేతులు పెట్టుకొని బతకాలి అని ఇంకొకళ్ళు అంటుంటారు. కానీ ఏది వాస్తవం? అని ప్రజలకి వాస్తవం చెప్పదలుచుకున్నప్పుడు కొంత వెనక్కి వెళ్లి సమాచారం సేకరించి, లోతుగా పోయి కొంతమందిని కన్సల్ట్ చేసి, కొన్ని కాగితాలు తీసుకొచ్చి, కొంత పరిశోధనాత్మకంగా ఇవ్వాల్సి ఉంటది. అవన్నీ ఇన్వెస్టిగేటివ్ కొన్ని ప్లాన్డ్ స్టోరీస్ ఉంటాయి. ఒక ఒక జన సమూహం అభివృద్ధి చెందింది. ఒక ప్రాంతం గడిచిన 5 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి విధాన నిర్ణయాల వల్ల ఎట్లా రైతు బంధు అనేది అమలు చేయడం వల్ల రైతులు నిజంగానే ఆర్థికంగా ప్రగతి సాధించినారా? పాడుబడ్డ వ్యవసాయ భూములన్నీ మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చినాయా? రైతు బంధు యొక్క వాస్తవిక ప్రభావం ఏంటి అని నువ్వు ప్లాన్ చేసి 4 గ్రామాలు తిరిగి ఒక వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు కష్టపడి సమాచారం తీసుకొచ్చి ఇవ్వదలుచుకున్నాం. అట్లా ప్రణాళికాబద్ధమైన ప్లాన్డ్ స్టోరీస్ ఉంటాయి. ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఉంటాయి. హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇవన్నీ ఇది ఒక కేటగిరీ. ఇది రెండో కేటగిరీ. ఇది రెండోగా పారామీటర్ ఫర్ డివిజన్ ఆఫ్ న్యూస్. దీంట్లో మనం ఎట్లా అవైటెడ్ న్యూస్ అని, స్పాట్ న్యూస్ అని, బీట్ న్యూస్ అని, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అని ఇట్లా మనం రకరకాల
గా విభజించిన ఈ మోడల్‌లో, ఈ పారామీటర్‌లో. ఇంకొక పారామీటర్ ఉంది. అంశాల వారీ సబ్జెక్ట్ వైస్ రిపోర్ట్ చేసి. ఇప్పుడు ఫినాన్స్ ఉంటుంది. పాలిటిక్స్ ఉంటుంది. పొలిటికల్ రిపోర్టింగ్. పొలిటికల్ బీట్‌లే ఉంటాయి సెపరేట్. ఒక రిపోర్టర్‌ని పెట్టుకోవాలి. చిన్న సంస్థ అయితే వాడే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు. లేదు ఒక పెద్ద పత్రిక అంటే ఒక 5, 6 పొలిటికల్ బ్యూరో అని పెడతది. కాంగ్రెస్ ఒకడు చూస్తాడు. బీజేపీ ఒకడు చూస్తాడు. సిపిఐ, సిపిఎం లాంటి అమాం బాపత్ పార్టీలన్నిటిని ఒకరు చూస్తారు. ఇట్లా ఒక బీట్ ఒక ఒక బ్యూరో ఉంటది. లేదు చిన్న పత్రిక అంటే ఒకలో ఇద్దరో 4 డిపార్ట్మెంట్స్ చూస్తాడు. బై ది బై పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తాడు. కానీ జిల్లాలో ఒక రిపోర్టరే ఉంటాడు ఒక పత్రికకి. అప్పుడు ఆయన్నే పాలిటిక్స్ చూడాలి, డిపార్ట్మెంట్స్ చూడాలి, పోలీస్ చూడాలి, క్రైమ్ చూడాలి, అన్ని చూడాలి. అట్లా ఈ స్పెషలైజేషన్ అనేది ఎట్లా డెవలప్ అయిందంటే నీడ్ బేస్డ్ గానే డెవలప్ అయింది. క్రైమ్ రిపోర్టింగ్ సెపరేట్, పొలిటికల్ రిపోర్టింగ్ సెపరేట్, డిపార్ట్మెంట్స్ రిపోర్టింగ్ ఉండేది. సెక్రటేరియట్ అంతటి కలిపి ఒక రిపోర్టర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు అట్లా కూడా కాదు. ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ రిపోర్టర్ అంటే ఎడ్యుకేషన్ కాన్స్టాంట్ గా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంటి, సెకండరీ ఎడ్యుకేషన్ ఏంటి, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ లైక్ టెక్నికల్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇట్లాంటివన్నీ ఏంటి, వాటి నిత్య పరిణామాలు గమనించడం, మళ్ళీ ఏమేమి ఎగ్జామ్స్ వస్తాయి, ఆ, లేకుంటే టోఫల్ లాంటి విదేశీ చదువుల కోసం పోయే ఎగ్జామ్స్ ఏముంటాయి, లేకుంటే ఐఐటి జిఈ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఇట్లా ఇవన్నిటిని కాపెట్టుకొని ఉండి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఆ ఎడ్యుకేషన్ బీట్ రిపోర్టర్ వేరే, హెల్త్ బీట్ రిపోర్టర్ వేరే. హెల్త్ అంటే ఏంటి, హెల్త్ లో వస్తున్న ఇన్నోవేషన్స్ ఏంటి, కొత్త కొత్త ప్రయోగాలు ఏంటి, కొత్త కొత్త పరిశోధనలు ఏంటి, దాంట్లో ఉన్న రిజల్ట్స్ ఏంటి, అవయవ మార్పిడి ఏంటి, గుండె మార్పిడి ఏంటి, కాలేయ మార్పిడి ఏంటి, కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి డ్యూ టు ద పొల్యూషన్ అట్లాంటి సందర్భం. వాటి గురించి కూడా సమగ్రమైన లోతైన అవగాహన కలిగి ఉండడానికి అదొక స్పెషలైజేషన్. అట్లా రాజకీయ వార్తలు అనండి, నేర వార్తలు, క్రైమ్ అనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలు అనండి, స్పేస్ అంతరిక్షానికి సంబంధించి కూడా అసలు ఆ ఎప్పుడో అపోలో స్పుత్నిక్ లాంటి 60లలో చంద్రగ్రహణంకి వెళ్ళినప్పటి నుంచి గ్రహంకి వెళ్ళినప్పటి నుంచి ఇవాళ ఆధునిక టెక్నాలజీ ఒకే మిజైల్ టెక్నాలజీ కానీ ఇంకొక వైపు మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లైక్ మన ఇస్రో లాంటివి, నాసా అమెరికా లాంటి సంస్థలు పనిచేస్తున్న తీరు కానీ వాటిలో శాటిలైట్స్ ఎట్లా ఉంటున్నాయి, ఆ శాటిలైట్స్ తీసుకుపోయే రాకెట్ లో మోడర్న్ టెక్నాలజీ ఎట్లా, ఇవన్నిటి మీద సమగ్రమైన అవగాహన, లోతైన అవగాహన ఒక స్పేస్ రిపోర్టర్ ఉంటారు, అంతరిక్షం సంబంధించిన ఎక్స్పర్ట్ ఆయన. అట్లా ఇవన్నీ ఒక 15-20 ప్రధానమైనటువంటి శాఖా సంబంధమైనటువంటి ప్రత్యేకతలు, స్పెషలైజేషన్స్, వాటి రకాలు, వాటి వార్త, వాటి తీరు తెన్నులు అవి వేరు. దానికి రాసే భాష, దానికి రాసే టెర్మినాలజీ, దానికి రాసే శైలి, దానికి ఉండే నిర్దిష్టమైన పాఠకులు అవసరాలు, అభిరుచులు, వాటన్నిటి దృష్ట్యా అట్లా దానికి ఉండే నిర్దిష్ట పదకోశం, ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్ ఈ కైండ్ లో వస్తాయి. దాంట్లో ఎంత అంటే నేను చెప్పానే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 18 మంది స్పెషల్ కరెస్పాండెంట్స్ ఉన్నారు 2004లో నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు. 2004 ఇమాజిన్ 15 ఇయర్స్, 16, 17 ఇయర్స్ బ్యాక్. అట్లా వాళ్ళు ఏంటంటే సుదీర్ఘ కాలంగా దాన్ని గమనిస్తూ ఉంటారు. దానికి ఒక కేంద్ర మంత్రి ఒకడు కొత్తగా వచ్చిండు, వాడికి ఏం తెలియదు. వానికంటే మనకు లేకుంటే సెక్రటరీ వస్తాడు, లేకుంటే ఎనర్జీ సెక్రటరీ వస్తాడు. ఎనర్జీ సెక్రటరీ ఒక వారమో 10 రోజులు 15 రోజులు వాడు ఎంత ఐఏఎస్ అయినా, ఎంత 10-20 ఏళ్ళ అనుభవం కలిగిన సీనియర్ అధికారి అయినా కూడా వాడు శాఖ నవపోషణ పట్టేసరికి అనుకుని ఎలా పడుతుంది. కానీ మనం బీట్ రిపోర్టర్లము, మనం స్పెషలైజ్డ్ కరస్పాండెంట్ ఫర్ లాస్ట్ 20 years యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ దట్. వాడు నీ ముందట తేలిపోతాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే ఎందుకు భయపడతారు? ఢిల్లీలో కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, కన్సర్న్ పోర్ట్ఫోలియో మినిస్టర్ కానీ ఢిల్లీలో జర్నలిస్టులను పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే వణుకుతారు. ఎందుకంటే వాడికి సమగ్రమైన నాలెడ్జ్ ఉంటుంది. నేనేదో కథ చెప్పబోతే వాడు వినడు, వాడు ఎదురు ప్రశ్న. నేను చూసాను స్వయాన. ఒకరోజు పెద్ద మీటింగ్ జరుగుతుంది పార్లమెంట్ లో, కమిటీ హాల్లో. ఎవరు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వీళ్ళందరూ ఉన్నారు ప్రెస్ ఆర్డర్ చేయడానికి. నీనా వ్యాస్ అనే ఒక రిపోర్టర్ ఉండేది హిందూలో, లేడీ నీనా వ్యాస్. ఇట్లా సిగరెట్ తాగుతా ఇట్లా పోగా మన యాష్ బూడిదని ఇట్లా అనేది అని యూసీ మిస్టర్ అద్వానీ ఇట్లా మన దగ్గర
భయపడతారు. ఒక పెద్ద నాయకుడు వస్తే ఆయనను ఎట్లా అడగాలనో, అంటే మన వాళ్ళ ప్రవర్తన కూడా అట్లానే ఉంటది నీచంగా. కొంతమంది నాయకులు అట్లా ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉండాలి. ఎందుకు ఎందుకు ఆవేశం ఎందుకుండాలి? నువ్వు పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉన్నవాడివైతే నీకు పార్టీ మీద అంత పట్టు ఉంటే, నీకు డిపార్ట్‌మెంట్ మీద అంత ఉంటే కూల్‌గా ఉంటావు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దిస్ వాస్ ఇన్ 2002 ఆర్ 3 2002నో, 3నో ప్రణబ్ ముఖర్జీ వచ్చినాడు. హి వాస్ ద సీనియర్ లీడర్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అప్పటికి. 2002లోనే అనుకుంటా. అయితే గాంధీ భవన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాలా మాట్లాడినాడు ఆయన. మేము ఇట్లా అనుకుంటున్నాం, అట్లా అనుకుంటున్నాం. కాంగ్రెస్ బాగా ఇంప్రూవ్ అయితుంది. వాళ్ళు పవర్‌లో లేరప్పుడు. సో మేము చాలా చోట్ల మేము విస్తరిస్తా ఉన్నాం. ఈ రూల్ బాగలేదు, ప్రెజెంట్ రూల్. అందుకని ప్రజలు మాకు ఆదరణ ఇస్తున్నారు. మేము అన్ని చోట్ల విస్తరిస్తున్నాం. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో సహా మేము అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా మెరుగైతా ఉంది, ఇంప్రూవ్ అయితా ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతాం. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వచ్చినప్పుడు నేను సింపుల్ గా చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు అని అడిగిన. సి ప్రణబ్ జీ, you're saying that your party is going to improve everywhere in the country, including states like Bihar and Uttar Pradesh. How can you say that in the states like Bihar and Uttar Pradesh? Bihar, Uttar Pradesh లాంటి రాష్ట్రాల్లో మా పార్టీ మెరుగైతుందని మీరు ఏ ఆధారంగా చెప్పగలరు అని నా ప్రశ్న. అట్లాంటి ప్రశ్న మన దగ్గర ఎవరికైనా ఇస్తే, పోవాయా నీకేం తెలుసు, ఇట్లా బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఊకోవాయా నువ్వేం జర్నలిస్టు, అట్లానే ఉంటదా? ఆ పార్టీ పెట్టుకొని, ఆ పార్టీ జెండా పెట్టుకొని అక్కడ గెలిచి ఇంకో పార్టీ వాడు లాక్కుంటే పోతే ప్రజాస్వామ్యం ఆయే, బుద్ధి ఉందా అయ్యే జర్నలిస్టు, నీకన్నా బుద్ధి ఉండాలి. ఇదేనా నువ్వు అడిగే ప్రశ్న, ఇదేనా సీనియర్ జర్నలిస్ట్ అని దబాయించిన నాయకులు ఇవాళ సిగ్గు లేకుండగా అట్లా ఒక పార్టీ బీఫారం తోటి, ఒక పార్టీ జెండా తోటి గెలిచిన ప్రజాప్రతినిధులని గొర్రెలను మందలో కలుపుకున్నట్టుగా కలుపుకుంటున్నారు. మరి ఆ రోజు రిపోర్టర్ మీద తెగబడ్డనాడు. అట్లా నేను ప్రశ్నించేటప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడనే ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఆన్సర్ తోటి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే ఎట్లా రియాక్ట్ అవుతాడు. యాజ్ ఐ సస్పెక్టెడ్, ప్రణబ్ ముఖర్జీ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, 25 years ప్లస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా ఉండి అనేక తర్వాత 2004 తర్వాత వాళ్ళు పవర్ లోకి వచ్చినాక ఒక 10-20 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటాయి వేరే వేరే శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి. ఆయన ఒక 10-20 గ్రూపులలో ఈజ్ అ కాన్స్టెంట్ మెంబర్ ప్రణబ్ ముఖర్జీ. నేను ప్రశ్నిస్తే ప్రోవోక్ కాలేదు ఆయన, రెచ్చిపోలేదు ఆయన. ఎస్, ఐ సర్టెన్లీ సే, ఐ కెన్ సే దట్ వీఆర్ ఇంప్రూవింగ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ ఉత్తర్ ప్రదేశ్, బీహార్, బికాస్ ఎనీథింగ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ అస్ బికాస్ వీఆర్ జీరో ఇన్ బీహార్ అండ్ ఉత్తర్ ప్రదేశ్ అన్నాడు. మేము సున్నా స్థితిలో ఉన్నాం గనుక ఏ చిన్న పరిణామమైనా మాకు డెవలప్మెంటే, ఇంప్రూవ్మెంటే అని కూల్ గా, వితౌట్ లూజింగ్ కూల్, వెరీ కూల్ రిప్లై ఇచ్చిన. అట్లా సమాధానం చెప్పాలి, అది పరిణత. అట్లా కాదు అని వాదం పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ తయారైన జర్నలిస్టులు కూడా పిడివాదం, ఏదో ఒక సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించడము, ఒక పార్టీకి పరోక్షంగా ప్రాతినిధ్యం వహించడము, ఒక భావజాలానికి ప్రాతినిధ్యం వహించే జర్నలిస్టులు ఇవాళ వస్తున్నారు తప్ప ఆబ్జెక్టివ్ జర్నలిజం చేస్తలేదు. చేస్తే ఎంత పెద్ద నాయకుడైనా భయపడాల్సిన అవసరం లేదు. మేము పనిచేసినాం కోర్ టైంలో. చంద్రబాబు నాయుడు ఇక్కడ, రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ లో రేజ్ చేసిన ఇష్యూస్ మాకు క్వశ్చన్స్ అవుతుండే గాంధీ భవన్ లో రాజశేఖర రెడ్డిని నిలదీయడానికి. లేదు, రాజశేఖర రెడ్డి రేజ్ చేసిన ఇష్యూస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిలదీయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర మాకు క్వశ్చన్స్ అవుతుండే. అట్లా నీనా వాస్ సంథింగ్ ట్రైంగ్ టు బ్లఫ్. అద్వానీ లాంటి వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, నో 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 నో, యూ సీ మిస్టర్ అద్వానీ, యువ పార్టీ ఇన్ వాట్ దే సెడ్ ఇన్ 1988, you tell me, and what 91 conference in Chennai, what you people said, and recently in your national executive Bengaluru, what you said, and today what you are telling అని అంటే అద్వాని కూడా గతుక్కుమనే పరిస్థితి నీనవాస్ అట్లా. సో అట్లా వీటి వల్ల అడ్వాంటేజ్ ఏముంటది అంటే, స్పెషలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటది అంటే, రిపోర్టర్కి అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎట్లాంటి ప్రశ్న, ఇవాళ స్పెషలైజేషన్ చాలా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇరిగేషన్
అంటే అదో పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఇవాళ ఇరిగేషన్ రిపోర్టర్ కి నదులేంటి, నదీ పరివాహక ప్రాంతాలు ఏంటి, రివర్ బేసిన్స్ ఏంటి, ఏ రివర్ బేసిన్ నుంచి ఏ రివర్ బేసిన్ కి ఇంటర్లింక్ చేయడానికి ఆస్కారం ఉంది, టిఎంసీలు అంటే ఏంటి, నికర జలాలు అంటే ఏంటి, మిగులు జలాలు అంటే ఏంటి, ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న అధికారాలు ఏంటి, బోర్డులు అంటే ఏంటి, అంతర్రాష్ట్ర వివాదం ఏంటి, నీటి కేటాయింపులు ఏంటి, క్యూసెక్కులు అంటే ఏంటి, ఇవన్నీ సమగ్రంగా తెలిస్తే తప్ప వాడు ఇరిగేషన్ రిపోర్టర్ కాలేడు. అట్లాగే పర్యావరణం, ఇవాళ పర్యావరణం అంటే ఏంటి, ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, టర్బైన్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, లేకుంటే మెరైన్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, మౌంటైన్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, లేకుంటే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, లేకుంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ కి ఎందుకు మారాల్సి వస్తుంది, మారితే ఉన్న సాధక బాధకాలు ఏంటి, భవిష్యత్ ఏంటి, ఫోటో ఫోటో ప్రోగ్రామ్ అంటే ఏంటి, రియో అగ్రిమెంట్ అంటే ఏంటి, కాప్ సమ్మిట్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఎవరు, యుఎన్ డిక్లరేషన్ ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు, ఎస్డిజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, వాటి టార్గెట్ ఎప్పటి వరకు, 2030 వరకు ఏం అచీవ్ చేయాలి, 2050 వరకు ఏం, గ్లాసరీస్ అంటే ఏంటి, ధృవాలలో మంచు కరిగిపోయి ఎందుకు ఉపద్రవాలు వస్తున్నాయి, వీటన్ని తెలిస్తే తప్ప నువ్వు ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ రూపాయలు. అట్లా నువ్వు ఏ స్పెషలైజేషన్ అయినా, ఇది బ్రహ్మ విద్య కూడా కాదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను చాలా గంభీరంగా దాంట్లో ఉన్న టెర్మినాలజీ అంతా మాట్లాడేస్తున్నాను కనుక భయము అదొక పెద్ద శాస్త్రం, పిహెచ్డి చేయాలంటే మీరు వెళ్ళి పిహెచ్డి చేసి రానక్కర్లేదు. మీరు శ్రద్ధగా దానికి సంబంధించిన వార్తలు చదవండి, నిరంతరం చదవండి. చదివే అలవాట్లు పోతున్నాయండి, బాధాకరమైన విషయం అనకూడదు. కానీ దానివల్ల ఏమైతుంది అని అంటే, నువ్వు చదవకుంటే నాలెడ్జ్ రాదు, స్టాగ్నేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు కొత్త ఆధునికమైన విషయాలు తెలియవు. నీకు ఆధునికమైన విషయాలు తెలుస్తా ఉంటే ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో ఉండే రిపోర్టర్ కాన్స్టాంట్ గా తన తాలూకు, ఎందుకంటే జర్నలిజం ఇప్పుడు నేను చెప్పిన శాఖల పరంగానే కాకుండా, నేను చెప్పిన స్థూలమైనటువంటి ఇరిగేషన్ అని, స్థూలమైనటువంటి ఎన్వైరన్మెంట్ అని కాకుండా ఇంకా కూడా సైన్స్ డెవలప్ అవుతుంది. ఇవాళ వరల్డ్ వైడ్ మీరు వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్, లేకుంటే ఇంకా పెద్ద పెద్ద వాషింగ్టన్ పోస్ట్, అట్లాంటి పేపర్ల స్థాయిలో ఆలోచన చేస్తే జర్నలిజం ఎట్లా కొత్త పుంతలు దొరుకుతా ఉందంటే, ఎంటర్టైన్మెంట్ జర్నలిజం అని సపరేట్ గా, అది సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎంటర్టైన్మెంట్ జర్నలిజం వేరైపోయింది. ఫినాన్స్ జర్నలిజం అని వస్తున్నది. ఫినాన్స్ జర్నలిజం అంటే దాంట్లో నీకు ఫైనాన్షియస్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, లేకుంటే ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇవన్నిటి గురించిన నాలెడ్జ్ అవసరం అవుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ, దాంట్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లిమిటేషన్స్ కానీ, దాంట్లో కొత్త కొత్త దేశాలు విస్తరిస్తుంది. ఇవన్నీ ఫినాన్స్ జర్నలిజంలో వస్తుంది. అట్లాగే బిజినెస్ జర్నలిజం వస్తుంది. ట్రావెల్ జర్నలిజం వచ్చిందండి, మీరు ఆశ్చర్యపోతారు. ట్రావెల్ జర్నలిజంలో నువ్వు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ పోయి నీ బడ్జెట్ కు తగ్గట్టుగా 1 రోజు ఉండొచ్చా, 4 రోజులు ఉండొచ్చా, వారం రోజులు ఉండొచ్చా, ట్రావెల్ ఏంటి, నీకు అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏంటి, హోటల్ ఏంటి, నాకు తిరిగి రావాలంటే ఏంటి, ఇవన్నీ చెప్తాడు వాడు. దాని మీద నిరంతరం ఇండస్ట్రీకి లింక్ చేస్తారు. విచిత్రం అంటే ఫెసిలిటేషన్ ఒక్కటే కాదు, ఇండస్ట్రీకి కూడా లింక్ అవుతుంది. కనుక ఆ రకమైన జర్నలిజం అవసరం ఏర్పడ్డది. ఇవాళ డేటా జర్నలిజం వచ్చింది. డేటా ఓన్లీ న్యూమరికల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. డేటా ఇట్స్ అన్ ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్ లో నీకు ఏ గణాంకాలు ఉన్నాయి, ఎట్లా విశ్లేషించాలి వాటిని, ఎట్లా చెప్పాలి. ఇప్పుడు మానిటైజేషన్ ఉంది, ఏది మన నోట్ల రద్దు ఉంది. నోట్ల రద్దు మంచి అంటే ఎంత ఆర్గ్యుమెంట్ ప్రమోట్ చేసి ఆర్టికల్స్ వచ్చినాయో, నోట్ల రద్దు అనేది ఒక విపరిణామానికి దారితీసి మన ఆర్థిక వ్యవస్థని 2 అడుగులు వెనక్కి నడిపించింది. మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా చెప్పినట్టు 2% మన జీడిపి మీద ప్రభావం చూపించింది. ఇట్లాంటి కథనాలు రావాలి అంటే నీకు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ తెలవాలి, గణాంకాలని విశ్లేషించగలిగే, ఇంటర్ప్రిటేట్ చేసే, సమన్వయపరిచే, వాటిని అన్వయం చేసే టాలెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్ లో వచ్చినాయి. కైండ్స్ ఆఫ్ న్యూస్, కేటగిరీ ఆఫ్ న్యూస్, డిఫరెంట్ పారామీటర్స్ మీద న్యూస్ ని వర్గీకరించినప్పుడు ఆయా వార్తలలో పరిపక్వత రావాలి. ఎందుకంటే వాళ్ళ రీడర్ నాలెడ్జ్ సొసైటీ ఏర్పడ్డదండి. నాలెడ్జ్ సొసైటీలో ఒక టీవీ ట్యూన్ చేసుకొని చూస్తున్నాడంటే, ఒకడు నీ పేపర్ ఇప్పినాడంటే, ఒకడు హ్యాండ్ సెట్ లో సర్ఫ్ చేస్తూ నీ వెబ్సైట్ స్టోరీ చూస్తున్నాడంటే, వాడికి నీకంటే ఎన్నో రెట్లు నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ పోయి నువ్వు అజ్ఞానం పరుచుకుంటా అంటే ఎట్లా? నువ్వు ఏదో రాయబోయి ఏదో రాస్తావు. అప్పుడు
నీ ప్రమేయం లేకుండానే నీకు తెలియకుండానే నీ అజ్ఞానం అడపరచుకోవచ్చు. అబ్బా వీడి తెలివి ఎంత చూడు, వీడు ఇట్లా రాసినాడు అంటాడు, అనుకుంటాడు. అటువంటి టైంలో గమ్మున ఉండడమే ఉత్తమము అంట. ఇప్పుడు నీకు మధ్యప్రదేశ్ రాజధాని ఏంటి అని అడిగాడండి. నువ్వు అహ్మదాబాద్ అన్నావు. అంటే నీకు మధ్యప్రదేశ్ రాజధాని తెలియదనే కాదు, నీకు గుజరాత్ రాజధాని కూడా తెలియదని మనకు అర్థమైపోయింది. నువ్వు అహ్మదాబాద్ అనకుండా గమ్మున ఉన్నావు అనుకో, ఏమోనండి నాకు గుర్తు రావట్లేదంటే, ఓహో ఇంటికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అని తెలియట్లేదు అనుకుంటాడు. కానీ నువ్వు తొందరపడి మధ్యప్రదేశ్ రాజధాని ఏదంటే అహ్మదాబాద్ అంటే, ఓహో వీడికి మధ్యప్రదేశ్ రాజధాని అనుకున్నా గుజరాత్ రాజధాని కూడా తెలియదు. అంటే మనం ఒక తప్పుడు కథనం రాసినప్పుడు, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేసినప్పుడు, బయట సమాజంలో చాలా తెలివైన వాళ్ళు ఇవాళ, థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ కంటెంట్ కమింగ్ అండ్ ల్యాండింగ్ ఇన్ యువర్ డ్రాయింగ్ రూమ్. అందుకని సొసైటీలో ప్రజలకి చాలా చాలా విషయాల పట్ల లోతైన అవగాహన ఉంటుంది. అటువంటి టైంలో మనం ప్రతి విషయం పట్ల ఎంతో కొంత బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ దాటి ఇంకా కొంచెం పెరి అండర్స్టాండింగ్, ఇంకా సమగ్రమైన అండర్స్టాండింగ్, ఇఫ్ యు ఆర్ ఎ స్పెషలైజ్డ్ కరెస్పాండెంట్, ఇట్లా ఉండాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. మనం అట్లా అప్డేట్ కాకపోతే మనం ఈ రంగంలో ఉండలేము, నిలబడలేము, మనం డే టు డే విధుల్ని కూడా నిర్వర్తించలేము. కనుక ఈ కైండ్స్ ఆఫ్ రిపోర్టింగ్ నేను చివరిగా ఒక రౌండ్ చెప్తాను, ఎందుకంటే మనకు టైం కూడా వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దగ్గరకు వచ్చింది, 5 నిమిషాలు ఉంది. ఇట్లా 3 రకాలుగా మనం మొట్టమొదట సాఫ్ట్ న్యూస్, హార్డ్ న్యూస్ అని డివైడ్ చేసుకున్నాం. అట్లాగే సమయ సందర్భాలను బట్టి అవైటెడ్ న్యూస్, కర్టెన్ రైజర్స్, ఫాలో స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అట్లా చెప్పుకున్నాము. ఇక 3వ రంగంలో సబ్జెక్టుల వారీగా, అది ఫినాన్సా, అది స్పోర్ట్సా, అది కోర్ట్ లీగల్ రిపోర్టింగ్ చేయాలంటే కూడా నీకు కోర్టులు ఏంటి, కోర్టుల పరిధి ఏంటి, కోర్టుల ఫంక్షనింగ్ ఏంటి, బెంచెస్ ఏంటి, డివిజన్ బెంచ్ ఏంటి, హయ్యర్ బెంచ్ ఏంటి, లోయర్ బెంచ్ ఏంటి, అంటే ఒక తీర్పు రావాలంటే ఏం చేయాలి, ఇంటరీమ్ ఆర్డర్ అంటే ఏమి, ఇంజక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. తెలిస్తేనే నువ్వు లీగల్ రిపోర్ట్ చేయగలుగుతావు. క్రైమ్ రిపోర్టింగ్ చేయాలంటే కూడా క్రైమ్ అంటే ఏంటి, రాబరీ అంటే ఏంటి, డెకాయిటీ అంటే ఏంటి, కొత్తగా వస్తున్న సైబర్ క్రైమ్ ఏంటి, సైబర్ క్రైమ్ లిమిటేషన్స్ ఏంటి, ఐటీ యాక్ట్ లో ప్రొవిజన్స్ ఏంటి. నీకు క్రైమ్ రిపోర్టింగ్ చేయాలి పర్ఫెక్ట్ గా అంటే నీకు మినిమం సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ ఇండియన్ పీనల్ కోడ్, ఈ 4 ఎంతో కొంత అండర్స్టాండింగ్ లేకుండా నువ్వు క్రైమ్ రిపోర్ట్ చేయలేవు. అట్లా ఈ స్పెషలైజేషన్ అనేది వచ్చింది. ఇక చిట్ట చివరి కేటగిరీలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఉన్న మోడర్న్ ఎరాలో ఎలక్ట్రానిక్ మీడియా ఒకవైపు, వెబ్ మీడియా ఒకవైపు, డిజిటల్ మీడియా, ఈ రెండింటిని తట్టుకొని కూడా ఇంకా ప్రింట్ నిలబడాలి అంటే వార్తల్ని 2 రకాలుగా విభజన చేయాలి. స్పాట్ న్యూస్, క్యూరేటెడ్ న్యూస్, ఆర్ ఇంప్రూవ్డ్ న్యూస్, ఆర్ వాల్యూ యాడెడ్ న్యూస్. స్పాట్ న్యూస్ కొంత ఇవ్వాలి, లిమిటెడ్ గా ఇవ్వాలి, ఎందుకంటే వాటిలో వచ్చేస్తుంది. కానీ యుటిలిటీ ఓరియంటెడ్, రీడర్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్, రీడర్ సర్వీస్ ఓరియంటెడ్, రీడర్ ని ఎడ్యుకేట్ చేసే ఓరియంటెడ్, ఆ రకంగా ఆ వార్త నుంచి వార్తల్ని జనరేట్ చేయాలి, వార్తా కథనాలు జనరేట్ చేయాలి. ఇంకా బియాండ్ ద కర్టెన్ ఏం జరిగిందో చెప్పాలి, ఈ నిర్ణయం వల్ల ఏం జరగబోతుందో చెప్పాలి, ఈ జియో రావడం వల్ల ఎవరెవరికి మేలు జరుగుతుందో చెప్పాలి, ఈ కొత్త ఇన్స్టిట్యూషన్స్ 4 కొత్త మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఎవరెవరికి వస్తుంది, లాస్ట్ టైం ఎంట్రన్స్ కంటే కట్ ఆఫ్ మార్క్ ఇంకా ఎంత తగ్గితే రావచ్చు, అంటే వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్న ఒక ఎంబీబీఎస్ ప్రిపేర్ అవుతున్న ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ రేపు డాక్టర్ అయ్యే అవకాశాలు ఎట్లున్నాయో ఒక తండ్రికి మీ వార్త సమాచారం ఇవ్వగలగాలి. అట్లా క్యూరేటెడ్ న్యూస్ అంటారు, ఇంప్రూవైజ్డ్ న్యూస్ అంటారు, వాల్యూ యాడెడ్ న్యూస్ అంటారు, అది రావాలి. అది ఎంత 50-50 అనుకుంటే 50 స్పాట్ ఇస్తున్నాం, మన పేపర్లో 10 పేజీలు ఉంది, 50% న్యూస్ స్పాట్ ఇస్తున్నాము వివరణాత్మకంగా, 50% క్యూరేటెడ్ న్యూస్. రాను 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 ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఆ రేషియో మారుతుంది. స్పాట్ 40కి తగ్గిపోతుంది, 60 క్యూరేటెడ్ న్యూస్. లేదు 30% సరిపోతుంది, 70% క్యూరేటెడ్ అండ్ వాల్యూ యాడెడ్ స్పెషల్ స్టోరీస్, ఇన్ డెప్త్ స్టోరీస్, అనలిటికల్ స్టోరీస్ వస్తాయి. తర్వాత రేషియో ఇంకా తగ్గుతుంది, ఎవరు చూస్తలేనండి స్పాట్, వాళ్ళు అప్పటికే టీవీలో చూసేస్తున్నారు, ఇంకా రెడ్యూస్ చేయి, వాటిని చిన్న చిన్న సింగిల్ కాలమ్స్ న్యూస్ రీల్ ఇయ్యు, లేకుంటే విహంగ వీక్షణం ఇయ్యు అని అంటే అది 20% అయిపోతుంది. 80% వాల్యూ యాడెడ్ కంటెంట్ వస్తే పత్రికలు మనగలుగుతాయి. రిపోర్టర్ కూడా దానికి ట్యూన్ కావాలి, దాని నుంచి ఏం పుట్టియగలుగుతా, ఏం అదనంగా ఇవ్వగలుగుతా, నేను దానికి ఏం వాల్యూ యాడ్ చేయగలుగుతా అనే భావజాలం రిపోర్టర్లలో కూడా పెరిగిపోవాలి, సృజన పెరగాలి. అట్లా చేస్తే
మనం ఈ రకరకాల కైండ్స్ ఆఫ్ న్యూస్ ని అర్థం చేసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగానే మనం వార్తల్ని డెవలప్ చేసి మన రీడర్ ని మన టార్గెటెడ్ పీపుల్ ని మనం సాటిస్ఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇవాళ మనకి ఈ కైండ్స్ ఆఫ్ న్యూస్ లో సరిపోతుంది. ఇక క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఏమన్నా స్పెసిఫిక్ గా అడగదలుచుకుంటే, నేను లాస్ట్ టైం నెల్లూరు మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇవన్నీ కూడా జర్నలిజం సంబంధించిన మౌలిక అంశాలు, ప్రాథమిక సూత్రాలు, మినిమం ఎథిక్స్ అండ్ ప్రాక్టీసెస్ వీటిలో ఉంటాయి. సార్ ఇట్లాగే జరుగుతుందా ఫీల్డ్ లో? జరగట్లేదు కదా, చాలా సార్లు భిన్నంగా జరుగుతుంది కదా, వెలువేయాలంటే వెలువేయట్లేదు కదా, టైంకి వెళ్ళాలంటే టైంకి వెళ్తలేరు కదా, నేను ఫలానా పొడువాటి పత్రిక ప్రాతినిధ్యం వహిస్తా, నేను పోయేదాకా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాడా చూద్దాం అని 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే 10:30కే ఈ పెద్ద మనిషి పోయి ఈయన వచ్చిండా లేదా అని వాళ్ళు చూసుకొని వచ్చిండు కదా అసలు స్టార్ట్ చేయి 10:30 కంటే, అది గొప్పతనం కాదు. మన ముందు మన పత్రిక సర్క్యులేషన్ వాటన్నిటిని చూసుకొని మన ముందు వాళ్ళు అభినయిస్తూ ఉంటారు, కానీ మన తర్వాత ఈ నా కొడుకు 10 అంటే 10:30కు వస్తాడు, ఇంకా పెద్ద ఫోజులా సార్ రండి సార్ రండి సార్ రండి, బయటకు ఒకటి లోపల ఆ పరిస్థితి రానిచ్చుకో. అందుకని ఇవన్నీ కూడా ఎథిక్స్, ఇవన్నీ కూడా మోరల్స్, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం, ఇవన్నీ కూడా ప్రైమరీ అండ్ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ జర్నలిజం. ఇవి తెలియాలి. నువ్వు తప్పు చేస్తావా, వీటిని లక్ష్య పెట్టావా, దీన్ని ఆసరాగా చేసుకొని నువ్వు ఇంకొక అల్టీరియర్ మోటివ్ తోటి పని చేస్తావా, నీ ఇష్టం. ఇవాళ వాతావరణం భిన్నంగా ఉండొచ్చు, పూర్తిగా చెడిపోయిందా, చెడిపోవచ్చు, కొంత చెడిపోయింది ఇంకో కొంత నయం ఉంది సార్ కావచ్చు. దీన్ని కూడా కొంచెం మార్చి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకొని మన గౌరవ ప్రతిష్టలు, మన పేరు, మీడియా అంటే గౌరవం, ఎలా ఏ వసూలు చేసే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మామూలు వసూలు చేస్తారు, వాళ్ళకంటే ఎక్కువ అయిపోయింది సార్ జర్నలిజం. ఆ బంగ్లా కట్టుకోవాలంటే వాడు ఎవడో 5 రిపోర్టర్లు దిగుతారు, మాకేమన్నా ఇస్తావా, రాయమంటావా అంటారు. రాయడానికి డబ్బులు, రాయకుండా ఉండడానికి డబ్బులు. ఎట్లా తయారైపోయిందంటే ఇంకా చూసి 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 ఓపిక నశించి వాని కంప్లైంట్ చేసి వీని కంప్లైంట్ చేసి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చి వాడిని ఊడగొట్టిపించి వాడు ఇంకో పైరవి చేసి ఊడగొట్టకోకుండా అట్లనే నిలబడి ఊడిపోయినాక కూడా మళ్ళా నిలదిరగకుండానే మళ్ళీ అదే పత్రికలో రిపోర్టర్కి వచ్చి ఇవన్నీ జరుగుతుంటే చివరికి ఏం చేయలేక వీళ్ళు కూడా 4 గుండాలను హైర్ చేసి ఎంటబడి కొడతారా తెలియదు నాకు. గ్రౌండ్ మేబీ లైక్ దట్, వాస్తవం అట్లా ఉండొచ్చు కాక, కానీ నా విధి, నా కర్తవ్యం నేను నెరవేరుస్తా, చెప్తా. జర్నలిజం ఇదే అని చెప్తా, ఫండమెంటల్స్ ఇవే అని చెప్తా, ఈ దీంట్లో మార్పులు వస్తున్నాయి ఇది అని చెప్తా. అది కూడా తెలిసి ఉండడం మంచిది. నువ్వు మంచి పోతావా, చెడు పోతావా, నిలబడతావా, పడిపోతావా, అది నీ ఇష్టం. వాతావరణానికి ఎదురొడ్డు నిలబడతావా, వాతావరణం వరదలో పడి నువ్వు కూడా కొట్టుకుపోతావా, అది నీ ఇష్టం, నేను నిర్ణయించలేను. కానీ అది చేయడానికి ముందు కూడా ఏది జర్నలిజం, ఏది ఫండమెంటల్స్, ఏది నైతికత, ఏది నియమబద్ధ విధానాలు అనేది నేను చెప్పాలి. కనుక చెప్తా, కనుక ఎవడైనా చెప్తాడు, కనుక ఎక్కడైనా జర్నలిజం ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎక్కడైనా జర్నలిజం కాలేజీలు, స్కూళ్ళు నడుస్తాయి. ఇది తప్పదు, ఇది జరగాల్సింది. దట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఇంకా ఇవాళ ఏమన్నా స్పెసిఫిక్ గా ఎవరైనా అడగదలుచుకుంటే మనకు ఒక 5 నిమిషాలు కూడా ఉంటదేమో మాక్సిమం, క్విక్ గా వితౌట్ డిలే ఎవరన్నా ఈ రకాలు జర్నలిజం అంటే రిపోర్టింగ్ పద్ధతులు, వార్తల రకాలకు మనం సన్నద్ధం కావాల్సిన తీరు, దాని గురించి మనం ఇవాళ మాట్లాడేమే పాఠం. దీనికి సంబంధించి ఏదైనా నిర్దిష్టంగా అడగండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జాన్ ఫ్రమ్ కాకినాడ సార్. చెప్పండి జాన్ సార్. సార్ మీరు పాఠం చెప్పేటప్పుడు ఒక జర్నలిస్టు ఎడ్యుకేషన్ న్యూస్ కవర్ చేస్తాడు, పార్లమెంట్ న్యూస్ కవర్ చేస్తారు, ఇరిగేషన్ సంబంధించిన న్యూస్ కరెక్ట్ చేస్తారు, ఇలా చాలా రకాల న్యూస్ కవర్ చేస్తారని మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడు అంటే ఒక విలేకరి దీని మీద నేను న్యూస్ ఇస్తాను అని తను సెలెక్ట్ చేసుకుంటాడా, లేకపోతే తన పనిచేస్తున్న సంస్థ ఇతన్ని ఆ పర్టికులర్ వింగ్కి సెలెక్ట్ చేస్తుందా సార్? నేను చెప్పాను కదా ఇందాక, సంస్థ యొక్క పరిధి, సంస్థ యొక్క విస్తరణ, సర్క్యులేషను, ద సైజ్ ఆఫ్ ద మీడియా హౌస్ ని బట్టి ఒక రిపోర్టరు, 2 రిపోర్టర్లు, 5-6 రిపోర్టర్లతో బ్యూరోను కాన్స్టిట్యూట్ చేస్తుంది ఫంక్షనింగ్. అది హైరార్కీ స్ట్రక్చర్ గురించి మాట్లాడినప్పుడు మనం తెలుసుకుంటాం. అప్పుడు మన దగ్గర ఉండే రిపోర్టర్ల సంఖ్యను బట్టి ఎడ్యుకేషన్ కి ఒక రిపోర్టర్ని, హెల్త్ కి ఒక రిపోర్టర్ని, క్రైమ్ కి ఒక రిపోర్టర్ని, లీగల్ రిపోర్టింగ్ కి ఒక రిపోర్టర్ని, పొలిటికల్ కవరేజ్ కి ఒక 2 అట్లా పెడతాడు. పెడితే వాళ్ళు
ఇక కంటిన్యూస్ గా అదే చూస్తారు. ఒక 6 మాసాలు, సంవత్సరం పాటు, 5-6 సంవత్సరాల పాటు వాళ్ళు కంటిన్యూస్ గా అదే చూస్తుంటారు. కనుక వాళ్ళే ఇక దానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరగని, ఒక మీటింగ్ జరగని, అసెంబ్లీ జరుగుతుందని, ఏది జరుగుతున్నా ఆయన బాధ్యతనే, పోతాడు, కవర్ చేస్తాడు. మొన్న ఏం జరిగింది, ఇప్పుడు వచ్చే వారం రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయన కాన్స్టాంట్ టచ్ ఉంటది. కనుక ఏది ఎంతవరకు పాఠకునికి ఉపయోగమో ఇదివరకే చెప్పినామా, లేకుంటే రేపు జరగబోయే సమావేశాలు అప్పుడు చెప్తామా, అదంతా ఆయనకే తెలుస్తుంది. కనుక ఆయన విచక్షణకే వదిలిపెడతారు. డిపార్ట్మెంట్ చెప్తారు తప్ప ఏ రోజు ఆ రోజు అసైన్మెంట్ చెప్పరు. అది వాళ్ళే చూసుకుంటారు. డిపార్ట్మెంట్ కోసం కేటాయించిన ప్రత్యేక రిపోర్టర్లు. అట్లా కాక జిల్లాలో అంటే జిల్లా రిపోర్టర్ ఒక్కడే అన్ని చూసుకోవాలి. అది పరిస్థితి. సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసులు, నెల్లూరు సార్. చెప్పండి శ్రీనివాస్ సార్, ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ అనేది ఒక కేటగిరీ అనేది మనం డిస్కస్ చేయలేదు. జస్ట్ మనం స్పాట్ న్యూస్, దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ వి ఓన్లీ డిస్కస్, రైట్? సో బ్రేకింగ్ న్యూస్ అనేది ఎక్కడ వస్తుంది సార్? లైక్ యూనో ఈ ప్రతి ఒక్కటి బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది మనకి. సో దట్ జస్ట్ ఐ వాంట్ మీరే ప్రశ్న వేశారు, మీరే సమాధానం చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ అనే లక్షణం ఏమిటి అంటే, అప్పటి వరకు సాదా సీదాగా నడుస్తున్న వార్తల్లోకి, నేను ఇందాక చెప్పానే అకస్మాత్తు వార్తలు అని, దాంట్లోకి వస్తుంది బ్రేకింగ్ న్యూస్. నువ్వు అకస్మాత్తు వార్త అయినంత మాత్రాన ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఒక పేపర్ తీసి నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళలేవు. రేపు 6 గంటలకే వస్తుంది నీ పేపర్. కానీ టీవీ ఉన్నవాడికి ఆ వెసులుబాటు ఉంది. ఇగో ఇది బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే జీవో ఇచ్చినాడు, ఇంకా మంత్రి తన సీట్ లోంచి లేవలేడు ఈ జీవో రిలీజ్ చేసి అని కూడా చెప్పగలుగుతారు టీవీలో. అది బ్రేకింగ్ న్యూస్ అని పేరు పెట్టినారు దాన్ని. కానీ మనం మాట్లాడుకున్న కైండ్స్ కేటగిరీస్ లో మాట్లాడినప్పుడు ఆకస్మిక వార్తలు, ఏది మన ఇప్పుడు ఇందాక 2 రకాలు చెప్పాను కదా మీకు, నిరీక్షిత వార్తలు, స్పాట్ అంటే స్పాంటేనియస్ న్యూస్ అని చెప్పాను. దాంట్లో వస్తుంది. కానీ ఇది ఏమైందంటే, వాడెవడో పట్టాభి అనేటోడు ఎక్కడో విమానంలో మాల్దీవ్స్ కి వెళ్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినాయి, ఇది వైరల్ అయింది అనే వార్తని సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో ఇస్తున్నారండి టీవీలో. ఏమన్నా అర్థం ఉందా? దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్. దాన్ని ఒక నిర్దిష్ట కేటగిరీ కంటే మనం నిర్దిష్ట అవసరం, పాఠకుని అలర్ట్ చేయడానికి ఇప్పుడే జరిగిన సంఘటన, ఇప్పుడే తెలిసిన సమాచారం. ఇది ఇవాళ కొత్తది కాదండి. రేడియోలు పుట్టిన నేను 1950s 60s గురించి చెప్తున్నా. 1915s 60s లో కూడా ఇప్పుడే అందిన సమాచారం. కేంద్ర మంత్రి పలానా ఆయన చచ్చిపోయాడు అని కూడా చెప్పేవాళ్ళు. దానికి కూడా పేరు పెట్టలేదు, కానీ బ్రేకింగ్ న్యూసే అది. Sir, breaking in the sense 1 or 2 minutes or 1 hour we can say, but it's not the throughout the day, it's not the breaking, right? Exactly. That is it. Your own answer for your question. Any more questions, please? సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు దినేష్ కుమార్ సార్, మా నెల్లూరు. చెప్పండి సార్. ఇప్పుడు మనం కష్టపడి ఫీల్డ్ మీద తిరిగేసి కెమెరామెన్లు, రిపోర్టర్లు మొత్తం చేస్తారు సార్, బాగానే ఉంది. స్టోరీ పెట్టుకుంటాము, లాస్ట్ లో దానికి సంబంధించిన అధికారి దగ్గర పోయేసి వివరణ అడుగుతా ఉంటే, ఏమయ్యా మేము బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే విధంగా అంటున్నారు సార్. ఇప్పుడు దాని తగ్గట్టుకు వచ్చి 2430 ఒక జీవో ఇచ్చారు ప్రభుత్వం 2019లో కూడా. ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఆ జీవోని అమలు చేశారు. ఆ జీవోని అడ్డం పెట్టుకునేసి ప్రతి ఒక్కరు వివరణ అడగకపోయినా కూడా బ్లాక్మెయిల్, ఇది నేను కేసు పెడతా, ఈ దారిలో ఉన్న సందర్భం కూడా. దాని గురించి ఎలా సార్ అది? ఒకటండి, వ్యవస్థలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. బ్లాక్మెయిల్ అనే దాన్ని నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా ఆర్టీఐని చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆర్టీఐని ఆర్టీఐ కింద సమాచారం అడుగుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని నా దృష్టికి తీసుకొచ్చేది అధికారులతో కూడా నేను మీట్ అయ్యేది చాలా సార్లు. అయితే నేను ఒకటే చెప్పేది, మనం ఎంతసేపు బ్లాక్మెయిల్ ఎవరిని చేస్తున్నారు అనే కోణంలో చూస్తున్నాము, బ్లాక్మెయిల్ ఎవరు చేస్తున్నారు అనేది రేజ్ చేస్తున్నారు మీరు పరిస్థితి, ఎవరిని చేస్తున్నారు అనేది కూడా పాయింటే కదా. బ్లాక్మెయిల్ ఎవరిని చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం సమాచారం ఉందండి మన దగ్గర, ఒక ఆయన దగ్గరకు పోయినా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడిగితే వెంటనే ఏం అడగాలి? ఓహో, నేను బ్లాక్మెయిల్ చేసేటట్టు మీరేమన్నా తప్పు చేసినారా అని అడగాలి. నేను బ్లాక్మెయిల్ చేసేటట్టు మీరేమన్నా తప్పు చేసినారా, మీకు తెలుసా ముందే ఏం తప్పు చేసినారు, ఎంత తప్పు చేసినారు, మీకు ఎంత గిట్టుబాటు అయింది అని అడగాలి.
మీకేం గిట్టుబాటు కాకపోతే, మీరేం తప్పు చేయకపోతే నేను ఎట్లా బ్లాక్మెయిల్ చేయగలుగుతా చెప్పండి? బ్లాక్మెయిల్ ఈజ్ ప్రపోర్షనేట్లీ సక్సెస్ఫుల్ హౌ బ్లాక్ యు ఆర్. బ్లాక్మెయిల్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, నువ్వేదో మాల్ ప్రాక్టీస్ చేస్తే, నువ్వేదో తప్పు చేస్తే, నువ్వేదో స్కాండల్ చేస్తే, నువ్వేదో నియమాలకు విరుద్ధంగా వ్యవహరించుంటేనే బ్లాక్మెయిల్ సాధ్యం. లేదు, రూల్ ఏం చేస్తుంది, ఇట్లా చేయాలని ఉంటది, నువ్వేం చేస్తావు అదే చేస్తావు, నిన్ను ఈ భూమి మీద ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయలేడు. కనుక బ్లాక్మెయిల్ అనే అభ్యంతరం ఎవరు రేవనెత్తినా చేయాల్సింది సంథింగ్ బ్లాక్ ఈజ్ హియర్. నీ దగ్గర ఏదో బ్లాక్ ఉంది కనుక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ అంటున్నావు. ప్లెయిన్ గా ఉంటే నీ సొమ్ము ఏం పోతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఇట్లా అడగాలి. ప్రభుత్వం కూడా ఈ విధంగా జీవో ఓడించింది కదా సార్. మళ్ళీ ప్రభుత్వము బ్లాక్మెయిల్ అనే ఉద్దేశంలో జీవో వినండి, డోంట్ బి ఎమోషనల్. బ్లాక్మెయిల్ చేస్తున్నారని జీవో ఇయ్యరు. నిరాధారమైన వార్తలు రాస్తున్నారు, తప్పుడు వార్తలు రాస్తున్నారు, ప్రజలకు తప్పుడు భావనలు కలిగే వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు భిన్నంగా తెలిసి రాస్తున్నారా, వాస్తవాలు తెలియక రాస్తున్నారా అంటే రెండు ఆస్కారం ఉంటది. ఒక్కొక్కసారి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా తప్పు రాసే ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ శాఖనో, ఈ అధికారినో, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఉద్దేశపూర్వకంగా కూడా తప్పుడు కథనాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు వాస్తవాలు రాస్తే ప్రాబ్లం లేదు. అవును జీవో ఇచ్చినారు, తప్పుడు వార్తలు అంటే కోర్టు కేసు తీసుకెళ్తారు. నువ్వు తప్పు రాయనప్పుడు కోర్టు కేసు అయితే ఏంటి, అది జెనీవా, సుప్రీంకోర్టు కాదు, జెనీవా పోతే నీకేంటి? నువ్వు వాస్తవాలే రాసినావు కదా. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది 40 పాఠాలు పెట్టింది, సర్టిఫికేట్ కోర్సు పెట్టింది. జర్నలిజం వాస్తవాలు రాయాలన్నా తప్పులు రాయాలన్నా? వాస్తవాలు రాయడమే అయితే అది మున్సిపల్ కోర్టు అయితేమి, మెజిస్ట్రేట్ కోర్టు అయితేమి, హైకోర్టు అయితేమి, సుప్రీంకోర్టు అయితేమి, ఇంటర్నేషనల్ కోర్టు జెనీవా అయితేమి, నువ్వు వాస్తవాలే రాసినప్పుడు వాడు ఒక జీవో ఇచ్చి కేసు పెట్టుకుంటే మనదేమైంది సొమ్ము? ఈ దిశలో ఎందుకు ఆలోచన చేయకూడదు? మనం బ్లాక్మెయిల్ కోసం జీవో తెచ్చింది అనకండి, తప్పుడు వార్తల కోసం తెచ్చింది అనుకుందాం. మనం తప్పుడు వార్తలు రాయనప్పుడు ఆ జీవో ఏముంటే మనకెందుకు? జీవో లేదనుకోండి, ఒక నిమిషం, నేను ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన. నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టాను కూడా. మీరు జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆ జీవో తీసుకురాకుండా కూడా నిరాధారమైన వార్తలు వస్తే ఆ జీవో కన్నా పూర్వం కూడా కేసు చేయడానికి ఆస్కారం ఉంది, కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నిరాధారమైన వార్తలు తీసుకొచ్చి ప్రభుత్వ పరువును, ప్రతిష్టను భంగం చేసినారని బై ఇన్వోకింగ్ ద డిఫమేషన్ ఆస్పెక్ట్ ని ఇన్వోక్ చేసి కూడా కేసు బుక్ చేయడానికి ఉంది వితౌట్ దట్ జీవో. ఆ జీవోని తెల్ల కాగితం అనుకోండి, ఇవాళ ఆ జీవోని కోర్టు చేయకుండా కూడా ఇవాళ కోర్టు కేసుకి వెళ్ళొచ్చు తప్పుడు వార్తలు రాసు లేదా స్కోప్. అందుకని మనం గుర్తించుకోవాల్సింది, మనం తప్పు రాయనంత కాలం జీవోలకు భయపడటం అవసరం లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని వెటకారంగా మాట్లాడే అధికారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనం వాస్తవాలే రాయాలి, వాస్తవ సమాచారం కోసం. కొన్నిసార్లు ఇవ్వరంటే ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి తీసుకోవాలి, అప్పటికి రాలేదంటే ఇంకో మాయోపాయం చేసి ఏదో చేసి తీసుకోవాలి. బట్ ట్రూతే రాయాలి, నథింగ్ బియాండ్ ట్రూత్. దట్స్ ఆల్. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? గుడ్ మార్నింగ్ శ్రీనాథ్ అన్న, చూసినాం మీరు కనబడ్డారు బొమ్మ. Good morning, and your class is exceptional. I thank you very much on behalf of all the students and the Press Academy. Thanks sir. ఆ తర్వాత నేను I wanted to ask you a question. ఇప్పుడు మనం జిల్లాలలో లేకపోతే క్యాపిటల్స్ లోనో బీట్స్ ఉంటాయి. అవును. వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ రిపోర్టర్స్, మండల్స్ కానీ ఇంకా కింది లెవెల్ కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి బీట్స్ అంటూ ఏముండవు, వాళ్ళకి పరిధులు కూడా ఏముండవు. కాబట్టి వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్, ముఖ్యంగా సమాజం గురించి, అక్కడున్న వీటి అన్నిటి గురించి కూడా. కాబట్టి దాని మీద అట్లీస్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ కొంత ఈ రూరల్ రిపోర్టర్స్ ఏ రకమైన శాంపిల్ గా ఒక మాట చెప్పి నేను వేరే క్లాస్ లో నన్ను దాన్ని ఎలాబరేట్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టర్ ఉంటాడు. ఎంతసేపు క్రైమ్, పోలీసు, కేసు, ఇన్వెస్టిగేషన్, పోలీస్ హైరార్కీ, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. మిగతా సబ్జెక్ట్స్ ఆయనకు అనవసరం, పోతాడు. కానీ జిల్లా రిపోర్టరు మిగతా చేస్తూనే క్రైమ్ చేస్తాడు కదా, క్రైమ్ రిపోర్టింగ్ చేస్తాడు కదా. ఒక సోషల్ క్రైమ్ జరిగితే వాడు ఉద్దేశపూర్వకంగా క్రైమ్ చేసినాడా, హ్యాబిచువల్ అఫెండరా, పరిస్థితుల వల్ల దొంగతనం చేయాల్సి వచ్చిందా, కడుపు మండి విధి లేక చచ్చిపోకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్లో
తెగబడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక బస్తా బియ్యం ఎత్తుకపోయిందా అనే సోషల్ కండిషన్స్ కూడా ఈ రిపోర్టర్ తెలిసినంత గొప్పగా హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టర్ తెలియవు. కనుక మీరు అన్నట్టు రూరల్లో ఉండి అన్ని సబ్జెక్టులు చూసే రిపోర్టరు తను ఏ రంగానికి సంబంధించిన వార్త రాసేటప్పుడైనా మిగతా కీలకమైన 5-6 రంగాల దినదిన పరిణామాలు ఆయన దృష్టిలో ఉంటాయి కనుక ఆయన మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్ గా న్యూస్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాంగిలే మీరు అన్నది, ఈ యాంగిల్ లో నేను ఎలాబరేట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇఫ్ there is no questions, I request moderator to close the session. ఎవరు లేరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చిన్న గమనికండి అందరికి, ఎవరో అడుగుతున్నారు క్లాస్ లో మీరు నా పేరు నాగయ్య సార్, మీరు Let them to speak. Let them speak. Anybody? మాట్లాడండి ఎవరు అడుగుతున్నారు. సార్ నా పేరు నాగయ్య ఫ్రమ్ కర్నూలు సార్. చెప్పండి నారా. ఈ రోజు మీరు ఈ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి అనే దానికి అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఆయా ఫీల్డ్ లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్న ఫీల్డ్ కి సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడాను సరైన సమాధానము చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఈ జెమినీ టీవీలో మీలో ఎవరు కోటేశ్వరులు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అందులో ఫస్ట్ ప్రశ్న శరీరంలో, మానవ శరీరంలో అతి గట్టిగా ఉండే పార్ట్ ఏదనేది ప్రశ్న సార్. ఆ 4 ఆప్షన్స్ ఇచ్చారు: ముక్కు, చెవులు, నాలుక, పళ్ళు అని. దానికి 70% మాత్రమే పళ్ళు అని చెప్పి మిగతా అంతా వేరే వేరే ఆన్సర్లు ఇచ్చారు. కానీ ఆడియన్స్ పోల్ అనేది పార్టిసిపేట్ చేసిన ఆయనకు సమాధానం తెలియక ఆడియన్స్ పోల్ అనే ఆప్షన్ ఆయన ఎన్నుకున్నాడు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంతా ఎవరంటే, అంటే నేను హాస్పిటల్ పేరు చెప్పదలుచుకోలేదు, హైదరాబాద్ లో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులే. వాళ్ళందరూ చూపించారు కూడా, అంతా కొందరు యూనిఫామ్ లో కూడా వచ్చున్నారు. వాళ్ళది ఏదో స్పెషల్ గా పిలిచారు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ప్రశ్నే కదా. కనీసం 95% అన్నా 98%, ఈవెన్ వాళ్ళు 100 చెప్పాలి. ఆ పర్సెంటేజ్ కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా 70% వాళ్ళు చెప్పినారంటే వాళ్ళు రోజు చేస్తున్న ఫీల్డ్ లో కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఉండడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు అదే బిట్స్ అండ్ పీసెస్ అప్రోచ్ వల్ల ఇది వస్తుంది ప్రాబ్లం. అట్లా కాక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉంటే చాలా విషయాల పట్ల అవగాహన ఉంటది. వాళ్ళ వృత్తికి దగ్గరగా ఉండే అంశాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితితో ఒక్కొక్కసారి ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో లోపము, చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు విషయం తెలిస్తే నీకే తెలియదు, నువ్వు ప్రజలకు ఏం చెప్తావురా అంటారు రేపొద్దున జర్నలిస్ట్. కనుక జర్నలిస్ట్ మనం చెప్పే స్థితిలో ఉన్నాం కనుక, ఒకరికి సమాచారం ఇవ్వడానికి ఈ రంగాన్ని ఎంచుకొని ఈ వృత్తిలో ఉన్నాం కనుక మనం చాలా చాలా విషయాల పట్ల ఎంతో కొంత లోతైన అవగాహన ఉండడం అనేది మనకు అవసరం, కనీస ధర్మం. అందుకని ఈ సబ్జెక్ట్ వారీగా అవగాహన ఉండాలని చెప్పడం అంటే. మన మోడరేటర్ ఏదో చెప్పబోతున్నాడు ఈ కార్యక్రమానికి సంబంధించి, క్లాస్ కి సంబంధించి జనరల్ అబ్జర్వేషన్ చెప్పరా? వినిపిస్తుందా? ఆడియో రావట్లేదు సార్. హలో, వినిపించట్లేదు సార్. హలో 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 చెప్పండి సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయితే చిన్న గమనిక అందరికి, ఎప్పుడైతే క్లాసెస్ జరిగేటప్పుడు చాలా మంది చాట్ బాక్స్ లో గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్పి కంటిన్యూస్ గా మెసేజ్లు పెట్టడం. ఇంకొకటి ఏంటంటే నా అడ్మిషన్ నెంబరు సో అండ్ సో అటెండెన్స్ అని రాయడం వల్ల ఏంటంటే ఎవరైతే సార్లు క్లాసెస్ చెప్పే వాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందని అటు చూడడం, ఆ ఫ్లో కట్ అయిపోవడం కొంచెం ఇబ్బంది ఉంది. మిత్రులు దయచేసి మీరు శుభోదయం గుడ్ మార్నింగ్ కాకుండా, అంటే సార్లు చెప్పేటప్పుడు ఏదైతే కమ్యూనికేట్ అవ్వాలనుకుంటారో మీ సబ్జెక్ట్ ఏంటో అక్కడ మీరు అది చిన్నగా ఒక చిన్న క్వశ్చన్ లాగా రాయగలిగితే బాగుంటది. ఎందుకంటే మధ్యలో ఇంటరప్ట్ అవుద్ది. అది కూడా నాబోటి వాళ్ళు దాని మీద ఏం ఫోకస్ చేయరుగా. ఎంతసేపు నాకు ఫిజికల్ గా 270 మంది 80 మంది కన్నా కనిపిస్తున్నట్టుగానే ఉంటది. నేను ఆ టెక్స్ట్ పే వైపు కూడా చూడను కనుక మీరే ఎవరైనా మోడరేట్ చేసే వాళ్ళే చూసి అవి కామన్ గా ఉండే 2-3 అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే
ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఇంటర్ప్రిటేట్ చేసి కూడా మీరు అడిగినా కూడా నేను జవాబు చెప్తాను. అది బెస్ట్. రైట్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సరే, మీరు పాఠం చెప్పేటప్పుడు ఒక జర్నలిస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ కవర్ చేస్తాడు, పార్లమెంట్ న్యూస్ కవర్ చేస్తారు, ఇరిగేషన్ సంబంధించిన న్యూస్ కరెక్ట్ చేస్తారు, ఇలా చాలా రకాల న్యూస్ కవర్ చేస్తారని మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడు అంటే ఒక విలేకరి దీని మీద నేను న్యూస్ ఇస్తాను అని తను సెలెక్ట్ చేసుకుంటాడా, లేకపోతే తను పనిచేస్తున్న సంస్థ ఇతన్ని ఆ పర్టికులర్ వింగ్కి సెలెక్ట్ చేస్తుందా సార్? నేను చెప్పాను కదా ఇందాక, సంస్థ యొక్క పరిధి, సంస్థ యొక్క విస్తరణ, సర్క్యులేషన్, ద సైజ్ ఆఫ్ ద మీడియా హౌస్ ని బట్టి ఒక రిపోర్టరు, ఇద్దరు రిపోర్టర్లు, 5-6 రిపోర్టర్లతో బ్యూరోను కాన్స్టిట్యూట్ చేస్తుంది ఫంక్షనింగ్. అది హైరార్కీ స్ట్రక్చర్ గురించి మాట్లాడినప్పుడు మనం తెలుసుకుంటాం. అప్పుడు మన దగ్గర ఉండే రిపోర్టర్ల సంఖ్యను బట్టి ఎడ్యుకేషన్ కి ఒక రిపోర్టర్ని, హెల్త్ కి ఒక రిపోర్టర్ని, క్రైమ్ కి ఒక రిపోర్టర్ని, లీగల్ రిపోర్టింగ్ కి ఒక రిపోర్టర్ని, పొలిటికల్ కవరేజ్ కి ఒక ఇద్దరిని అట్లా పెడతాడు. పెడితే వాళ్ళు ఇక కంటిన్యూస్ గా అదే చూస్తారు. ఒక 6 మాసాలు, సంవత్సరం పాటు, 5-6 సంవత్సరాల పాటు వాళ్ళు కంటిన్యూస్ గా అదే చూస్తుంటారు. కనుక వాళ్ళే ఇక దానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరగని, ఒక మీటింగ్ జరగని, అసెంబ్లీ జరుగుతుండని, ఏది జరుగుతున్నా ఆయన బాధ్యతనే, పోతాడు, కవర్ చేస్తాడు. మొన్న ఏం జరిగింది, ఇప్పుడు వచ్చే వారం రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయన కాన్స్టాంట్ టచ్ ఉంటది. కనుక ఏది ఎంతవరకు పాఠకం ఉపయోగమో ఇదివరకే చెప్పినామా, లేకుంటే రేపు జరగబోయే సమావేశాలు అప్పుడు చెప్తామా, అదంతా ఆయనకే తెలుస్తుంది. కనుక ఆయన విచక్షణకే వదిలిపెడతారు. డిపార్ట్మెంట్ చెప్తారు తప్ప ఏ రోజు ఆ రోజు అసైన్మెంట్ చెప్పరు. అది వాళ్ళే చూసుకుంటారు, డిపార్ట్మెంట్ కోసం కేటాయించిన ప్రత్యేక రిపోర్టర్లు. అట్లా కాక జిల్లాలో అంటే జిల్లా రిపోర్టర్ ఒక్కడే అన్ని చూసుకోవాలి. అది పరిస్థితి. సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసులు, నెల్లూరు సార్. చెప్పండి శ్రీనివాస్ సార్. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ అనేది ఒక కేటగిరీ అనేది మనం డిస్కస్ చేయలేదు. జస్ట్ మనం స్పాట్ న్యూస్, దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ వి ఓన్లీ డిస్కస్, రైట్? సో బ్రేకింగ్ న్యూస్ అనేది ఎక్కడ వస్తుంది సార్? లైక్ యూనో ఈ ప్రతి ఒక్కటి బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది మనకి. సో దట్ జస్ట్ ఐ వాంట్ మీరే ప్రశ్న వేశారు, మీరే సమాధానం చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ అనే లక్షణం ఏమిటి అంటే, అప్పటి వరకు సాదా సీదాగా నడుస్తున్న వార్తల్లోకి, నేను ఇందాక చెప్పానే అకస్మాత్తు వార్తలు అని, దాంట్లోకి వస్తుంది బ్రేకింగ్ న్యూస్. నువ్వు అకస్మాత్తు వార్త అయినంత మాత్రాన ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఒక పేపర్ తీసి నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళలేవు. రేపు 6 గంటలకే వస్తుంది నీ పేపర్. కానీ టీవీ ఉన్నవాడికి ఆ వెసులుబాటు ఉంది. ఇగో ఇది బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే జీవో ఇచ్చినాడు, ఇంకా మంత్రి తన సీట్ లోంచి లేవలేడు ఈ జీవో రిలీజ్ చేసి అని కూడా చెప్పగలుగుతారు టీవీలో. అది బ్రేకింగ్ న్యూస్ అని పేరు పెట్టినారు దాన్ని. కానీ మనం మాట్లాడుకున్న కైండ్స్ కేటగిరీస్ లో మాట్లాడినప్పుడు ఆకస్మిక వార్తలు, ఏది మన ఇందాక 2 రకాలు చెప్పాను కదా మీకు, నిరీక్షిత వార్తలు, స్పాట్ అండ్ స్పాంటేనియస్ న్యూస్ అని చెప్పాను. దాంట్లో వస్తుంది. కానీ ఇది ఏమైందంటే, వాడెవడో పట్టాభి అనేటోడు ఎక్కడో విమానంలో మాల్దీవ్స్ కి వెళ్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినాయి, ఇది వైరల్ అయింది అని వార్తని సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో ఇస్తున్నారండి టీవీలో. ఏమన్నా అర్థం ఉందా? దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్. దాన్ని ఒక నిర్దిష్ట కేటగిరీ కంటే మనం నిర్దిష్ట అవసరం, పాఠకుని అలర్ట్ చేయడానికి ఇప్పుడే జరిగిన సంఘటన, ఇప్పుడే తెలిసిన సమాచారం. ఇది ఇవాళ కొత్తది కాదండి. రేడియోలు పుట్టిన నేను 1950s 60s గురించి చెప్తున్నా. 1915s 60s లో కూడా ఇప్పుడే అందిన సమాచారం. కేంద్ర మంత్రి పలానా ఆయన చచ్చిపోయాడు అని కూడా చెప్పేవాళ్ళు. దానికి కూడా పేరు పెట్టలేదు, కానీ బ్రేకింగ్ న్యూస్ అది. సార్, బ్రేకింగ్ ఇన్ ద సెన్స్ 1 or 2 minutes or 1 hour we can say, but it's not the throughout the day, it's not the breaking, right? Exactly. That is your own answer for your question. Any more questions please? సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు దినేష్ కుమార్ సార్, మా నెల్లూరు. చెప్పండి సార్. ఇప్పుడు మనం కష్టపడి ఫీల్డ్ మీద తిరిగేసి కెమెరామెన్లు, రిపోర్టర్లు మొత్తం చేస్తారు సార్, బాగానే ఉంది. స్టోరీ పెట్టుకుంటాము, లాస్ట్ లో దానికి సంబంధించిన అధికారి దగ్గర పోయేసి వివరణ అడుగుతా ఉంటే, ఏమయ్యా మేము బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే విధంగా అంటున్నారు సార్. ఇప్పుడు దాని తగ్గట్టుకు వచ్చి 2430 ఒక జీవో ఇచ్చారు ప్రభుత్వం 2019లో కూడా. ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఆ జీవోని అమలు చేశారు.
ఆ జీవన అడ్డం పెట్టుకునేసి ప్రతి ఒక్కరు వివరణ అడగకపోయినా కూడా బ్లాక్ మెయిల్ ఇది నేను కేసు పెడతా ఈ దారిలో ఉన్న సందర్భంలో దాని గురించి ఎలా సార్ అది? ఒకటండి, సరే. వ్యవస్థలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. బ్లాక్ మెయిల్ అనే దాన్ని నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా ఆర్టీఐని చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఆర్టీఐని ఆర్టీఐ కింద సమాచారం అడుగుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని నా దృష్టికి తీసుకొచ్చేది అధికారులతో కూడా నేను మీట్ అయ్యేది చాలా సార్లు. అయితే నేను ఒకటే చెప్పేది, మనం ఎంతసేపు బ్లాక్ మెయిల్ ఎవరిని చేస్తున్నారు అనే కోణంలో చూస్తున్నాము, బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తున్నారు అనేది రేజ్ చేస్తున్నారు మీరు పరిస్థితి, ఎవరిని చేస్తున్నారు అనేది కూడా పాయింటే కదా. బ్లాక్ మెయిల్ ఎవరిని చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం సమాచారం ఉందండి మన దగ్గర, ఒక ఆయన దగ్గరకు పోయినా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడిగితే వెంటనే ఏం అడగాలి? ఓహో నేను బ్లాక్ మెయిల్ చేసేటట్టు మీరేమన్నా తప్పు చేసినారా అని అడగాలి. నేను బ్లాక్ మెయిల్ చేసేటట్టు మీరేమన్నా తప్పు చేసినారా, మీకు తెలుసా ముందే ఏం తప్పు చేసినారు, ఎంత తప్పు చేసినారు, మీకు ఎంత గిట్టుబాటు అయింది అని అడగాలి. మీకేం గిట్టుబాటు కాకపోతే, మీరేం తప్పు చేయకపోతే నేను ఎట్లా బ్లాక్ మెయిల్ చేయగలుగుతా చెప్పండి? బ్లాక్ మెయిల్ ఈజ్ ప్రపోర్షనేట్లీ సక్సెస్ఫుల్ హౌ బ్లాక్ యు ఆర్. బ్లాక్ మెయిల్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, నువ్వేదో మాల్ ప్రాక్టీస్ చేస్తే, నువ్వేదో తప్పు చేస్తే, నువ్వేదో స్కాండల్ చేస్తే, నువ్వేదో నియమాలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటేనే బ్లాక్ మెయిల్ సాధ్యం. లేదు, రూల్ ఏం చేస్తుంది, ఇట్లా చేయాలని ఉంటది, నువ్వేం చేస్తావు అదే చేస్తావు, నిన్ను ఈ భూమి మీద ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయలేడు. కనుక బ్లాక్ మెయిల్ అనే అభ్యంతరం ఎవరు రేవనెత్తినా చేయాల్సింది సంథింగ్ బ్లాక్ ఈజ్ హియర్. నీ దగ్గర ఏదో బ్లాక్ ఉంది కనుక నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ అంటున్నావు. ప్లెయిన్ గా ఉంటే నీ సొమ్ము ఏం పోతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇట్లా అడగాలి. గుడ్ మార్నింగ్ శ్రీనాథ్ అన్న, చూసిన మీరు కనబడ్డారు బొమ్మ. Good morning, and your class is exceptional. I thank you very much on behalf of all the students and the Press Academy. Thanks sir. ఆ తర్వాత నేను జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఇప్పుడు మనం జిల్లాలలో లేకపోతే క్యాపిటల్స్ లోనో బీట్స్ ఉంటాయి. అవును. వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ రిపోర్టర్స్, మండల్స్ కానీ ఇంకా కింది లెవెల్ కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి బీట్స్ అంటూ ఏముండవు, వాళ్ళకి పరిధులు కూడా ఏముండవు. కాబట్టి వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్, ముఖ్యంగా సమాజం గురించి, అక్కడున్న వీటి అన్నిటి గురించి కూడా. కాబట్టి దాని మీద అట్లీస్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ కొంత ఈ రూరల్ రిపోర్టర్స్ ఏ రకమైన శాంపిల్ గా ఒక మాట చెప్పి నేను వేరే క్లాస్ లో నన్ను దాన్ని ఎలాబరేట్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టర్ ఉంటాడు, ఎంతసేపు క్రైమ్, పోలీసు, కేసు, ఇన్వెస్టిగేషన్, పోలీస్ హైరార్కీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. మిగతా సబ్జెక్ట్స్ ఆయనకు అనవసరం, పోతాడు. కానీ జిల్లా రిపోర్టరు మిగతా చేస్తూనే క్రైమ్ చేస్తాడు కదా, క్రైమ్ రిపోర్టింగ్ చేస్తాడు కదా. ఒక సోషల్ క్రైమ్ జరిగితే వాడు ఉద్దేశపూర్వకంగా క్రైమ్ చేసినాడా, హ్యాబిచువల్ అఫెండరా, పరిస్థితుల వల్ల దొంగతనం చేయాల్సి వచ్చిందా, కడుపు మండి విధి లేక చచ్చిపోకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్లో తెగబడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక బస్తా బియ్యం ఎత్తుకపోయిందా అనే సోషల్ కండిషన్స్ కూడా ఈ రిపోర్టర్ తెలిసినంత గొప్పగా హైదరాబాద్ లో క్రైమ్ రిపోర్టర్ తెలియవు. కనుక మీరు అన్నట్టు రూరల్లో ఉండి అన్ని సబ్జెక్టులు చూసే రిపోర్టరు తను ఏ రంగానికి సంబంధించిన వార్త రాసేటప్పుడైనా మిగతా కీలకమైన 5-6 రంగాల దినదిన పరిణామాలు ఆయన దృష్టిలో ఉంటాయి కనుక ఆయన మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్ గా న్యూస్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాంగిలే మీరు అన్నది, ఈ యాంగిల్ లో నేను ఎలాబరేట్ చేస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి నారా. ఇప్పుడు ఈ రోజు మీరు ఈ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి అనే దానికి అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఆయా ఫీల్డ్ లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్న ఫీల్డ్ కి సంబంధించిన చిన్న ప్రశ్నలకు కూడాను సరైన సమాధానము చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఈ జెమినీ టీవీలో మీలో ఎవరు కోటేశ్వరులు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అందులో ఫస్ట్ ప్రశ్న శరీరంలో, మానవ శరీరంలో అతి గట్టిగా ఉండే పార్ట్ ఏదనేది ప్రశ్న సార్. ఆ 4 ఆప్షన్స్ ఇచ్చారు: ముక్కు,
చెవులు, నాలుక, పళ్ళు అని. దానికి 70% మాత్రమే పళ్ళు అని చెప్పి మిగతా అంతా వేరే వేరే ఆన్సర్లు ఇచ్చారు. కానీ ఆడియన్స్ పోల్ అనేది పార్టిసిపేట్ చేసిన ఆయనకు సమాధానం తెలియక ఆడియన్స్ పోల్ అనే ఆప్షన్ ఆయన ఎన్నుకున్నాడు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంతా ఎవరంటే, అంటే నేను హాస్పిటల్ పేరు చెప్పదలుచుకోలేదు, హైదరాబాద్ లోనే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులే. వాళ్ళందరినీ చూపించారు కూడా, అంతా కొందరు యూనిఫామ్లు కూడా వచ్చున్నారు. వాళ్ళది ఏదో స్పెషల్ గా పిలిచారు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ప్రశ్నే కదా. కనీసం 95% అన్నా 98%, ఈవెన్ వాళ్ళు 100 చెప్పాలి, ఆ పర్సెంటేజ్ కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా 70% వాళ్ళు చెప్పినారంటే వాళ్ళు రోజు చేస్తున్న ఫీల్డ్ లో కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఉండడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు అదే బిట్స్ అండ్ పీసెస్ అప్రోచ్ వల్ల ఇది వస్తుంది ప్రాబ్లం. అట్లా కాక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉంటే చాలా విషయాల పట్ల అవగాహన ఉంటది. వాళ్ళ వృత్తికి దగ్గరగా ఉండే అంశాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితితో ఒక్కొక్కసారి ప్రశ్నను అర్థం చేసుకోవడంలో లోపము, చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు విషయం తెలిస్తే నీకే తెలియదు, నువ్వు ప్రజలకు ఏం చెప్తావురా అంటారు రేపొద్దున జర్నలిస్ట్. కనుక జర్నలిస్ట్ మనం చెప్పే స్థితిలో ఉన్నాం కనుక, ఒకరికి సమాచారం ఇవ్వడానికి ఈ రంగాన్ని ఎంచుకొని ఈ వృత్తిలో ఉన్నాం కనుక మనం చాలా చాలా విషయాల పట్ల ఎంతో కొంత లోతైన అవగాహన ఉండడం అనేది మనకు అవసరం, కనీస ధర్మం. అందుకని ఈ సబ్జెక్ట్ వారీగా అవగాహన ఉండాలని చెప్పడం అంతే. మన మోడరేటర్ ఏదో చెప్పబోతున్నాడు ఈ కార్యక్రమానికి సంబంధించి, క్లాస్ కి సంబంధించి జనరల్ అబ్జర్వేషన్ చెప్పరా?